హాయ్ సందీప్. హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే. సో, మ్మ్, బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందర అవును. సందీప్ అంటే నాకు ఫస్ట్ మెమరీ ఒకటి నేను చెప్తాను అనమాట. ఓకే. మ్మ్, సో, ఓకే. అది నెల్లూరులో అరౌండ్ టైం 10:30 10:40 అవుతా ఉంది. ఓకే. మ్మ్, ఫుల్ వర్షం పడతా ఉంది. మోకాళ్ళ లోతు వర్షం పడతా ఉంది రోడ్డు మీదకి వచ్చేసేసి. కరెంటు మొత్తం పోయి ఉంది. నువ్వు మ్మ్. ఆటోలో వచ్చేసేసి దిగావు అక్కడ నెల్లూరులో. పుట్టవేది. పుట్ట వీధిలో దిగావు. వచ్చేసిన తర్వాత వచ్చి ఎందుకురా నన్ను పిలిచావన్నావు గుర్తుందా? ఆ? అదే మనం అవును. అసలు అది నాకు గుర్తు అంటే బేసిక్ నువ్వు అప్పుడు విజయవాడలో ఏదో ఎగ్జామ్ రాయడానికో ఏదో వచ్చి ఉంటే నేను పక్కనే నెల్లూరు వచ్చేసారా తిరుపతి తీసుకెళ్తాను ఎట్లా ఇంత దూరం వచ్చావు కదా అని చెప్పన్నా. ఇంకా ఆ రోజే కొంచెం వాన పడితే అట్లుంది. సర్లే ఏదో మామూలు వాన అనుకున్నాం కానీ ఇంకా అది తుఫాన్ కింద కన్వర్ట్ అయిపోయి ఫుల్ వచ్చింది. అవును. అయినా కానీ మనం అట్లే వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళిపోయేసి. అవునవును. బెస్ట్ బెస్ట్ జర్నీ, వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీ. ఆ రోజు అనుకోకుండా ఈ ఏమైంది, మనం నువ్వేమో ఏం అంత లేదు, వర్షం టీవీలో ఎక్కువ ఉంది, నువ్వేమో అవును. నార్మల్ గా అంత ఏం లేదు, నార్మల్ గా ఉంది వచ్చేసి అది ఇది అన్నారు. అవునవును. నేను ఎక్స్ప్రెస్ ఎక్కాల్సింది, అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు, ప్యాసింజర్ ఎక్కా. ఓకే. ఓకే. అదే దానికన్నా ముందు ఇదే వెళ్ళేటట్టు ఉంది కదా, ఖాళీగా స్టేషన్ లో కూర్చొని ట్రైన్ లో కూర్చుంటే అయిపోద్ది అనుకున్నాం. అవునవును. ట్రైన్ కూడా లేట్ అయినట్టుంది కదా ఆ రోజు కొంచెం బాగా. ట్రైన్ ఎక్కినప్పుడు తొందరగా ఉంది, ఎక్కాక లేట్. అవును. అక్కడ ఆపేసి కూర్చున్నారు. అవును. ఆల్మోస్ట్ అదే, అందుకనే ఈవినింగ్ 5 or 6 రావాల్సింది 10:30 సంథింగ్ అయినట్టుంది. అవునవును. బాగుంది. అంటే ఉమ్. ఆ ఇన్సిడెంట్ నాకు ఇంకా గుర్తుందన్నమాట. నేను మంచిగా ప్యాంట్ అంతా పైకి లాక్కొని మోకాళ్ళ దగ్గరికి వేసుకొని గొడుగు పట్టుకొని నిల్చో ఉన్నా. నువ్వు వస్తా ఉన్నావు అని చెప్పేసి ఆటోలో వచ్చి టికి 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 అని చెప్పేసి రాగానే అన్నాడు, ఎందుకురా ఇప్పుడు పిలిచావు అని. ఉమ్. కా- కానీ తిరుపతి దర్శనం బాగా అయింది అప్పుడు మనకి. అవును. అంటే మార్నింగ్ వెళ్ళాము, అవును. నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడే దాంట్లోనే అవును. వెయిటింగ్ హాల్లో తినేసి కరెక్ట్. కరెక్ట్. అక్కడే 1 hour నడుచుకుంటూ వెళ్ళాము. అట్లే పడుకున్నాం 1 hour. పడుకున్నాక మళ్ళీ వాళ్ళు లేపారు. అవునవును. అవును. కరెక్ట్. బాగయిందిలే. దర్శనం కూడా బాగయింది. దర్శనం మధ్యలో. అయిపోయింది, మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వచ్చేసాం. అవునవును. కరెక్ట్. కరెక్ట్. అది. అది సంగతి ఉంది. సో, ఇప్పుడు జస్ట్ ఏందంటే ఇందులో ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కరెంట్ నీ లైఫ్ స్టేటస్‌తో చెప్పు సందీప్. ఇది మొత్తంకి నీ లైఫ్ జర్నీ గురించి క్యాప్చర్ చేయడానికనమాట. ఎలా చేస్తున్నావు? ఓకే. ఓకే. ప్రజెంట్ సింగరేణి కాలరీస్ మణుగూరు, హ్మ్. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మణుగూరులో ఉన్న హుహు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్. ఓకే. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో హ్మ్. సెక్షన్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను అన్నమాట. నైస్. నైస్. బాగుంది. అంటే ఇది కూడా కొంచెం ఎంతైనా కొంచెం అడ్వెంచరస్ జాబే కదా సందీప్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. బట్ ఎంతో కొంత అడ్వెంచరస్‌గా ఉండేది కదా. అంటే నువ్వు గనుల లోపలికి వెళ్ళాలి. ఆ లిఫ్ట్‌లలో. యాక్చువల్గా 2 years బ్యాక్ వరకు మైన్స్ లో చేశాను. హుహు. ఇప్పుడు ప్రెసెంట్ కోల్ హ్యాండ్ ప్లాంట్ అంటే మనకి ఏంటంటే, హుహు. కోల్ మైన్స్ లో ఎంత ఉంది, మైన్స్ లో కోల్ ఎక్స్ట్రాక్షన్ దగ్గర ఉండేటోళ్ళం. హుహు. ఇప్పుడు కోల్ ఎక్స్ట్రాక్ట్ అయిన కోల్ మా దగ్గరికి అంటే కోల్ హ్యాండింగ్ ప్లాంట్ కి వస్తుంది. హుహుహు. అప్పుడు నేను యాక్చువల్ చేసిన అండర్ గ్రౌండ్, ఇప్పుడు మాకు కోల్ హ్యాండింగ్ ప్లాంట్ కి ఓపెన్ కాస్ట్ నుంచి వస్తుంది అన్నమాట కోల్. ఓకే. ఓకే. అరౌండ్ మనకి 40,000 టన్స్, హుహుహు. 35,000 to 40,000 టన్స్ ఆఫ్ కోల్ వస్తుంది. ఆ కోల్ని మనం త్రూ రేక్స్, రైల్వే రేక్స్ ఉంటాయి కదా, హుహుహు. ఆ రేక్స్ లో కోల్ డిస్పాచ్ చేస్తాం. డిస్పాచ్ బేసిక్‌గా థర్మల్ ప్లాంట్స్‌కి ఈటికి చేస్తారు. అంతే, మ్యాక్సిమం కోల్ 95% థర్మల్ కోల్కి వెళ్తుంది. హుహుహు. మంచి గ్రేడ్ కోల్ వచ్చినప్పుడు ప్రైవేట్ కస్టమర్స్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా వెళ్తాయి. ఓకే. వాళ్ళు మిక్సింగ్‌కి వాటికి ఉపయోగిస్తారేమో కదా! ఏదో ఒక. అంటే సిమెంట్ ఇండస్ట్రీస్ లో వాళ్ళు ఫర్నెస్ కి వాటికి యూజ్ చేస్తారు. ఓకే. ఓకే. నైస్. ఇప్పుడు నీకు జాబ్‌లో బాగా ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడనే కాదు. అంటే నువ్వు మైన్స్‌లో కూడా వర్క్ చేసావు, ఇట్లా చేసావు కదా! బాగా ఛాలెంజింగ్ పార్ట్ లేకపోతే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమనిపించింది? మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ మెన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. హుహు.
మిషనరీ ఓకే. మిషనరీ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే, ఆ మిషనరీని హ్యాండిల్ జేయడానికి మనకి మ్యాన్ పవర్‌తోనే ఎక్కువ. హుహుహు. ఎక్కువ మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్స్‌ని డీల్ జేయాల్సిన బాగా ఎక్కువుంటది. హుహుహు. అండ్ ఫిజికల్ వర్క్ ఉంటది గదా! కొంచెం హ్మ్. మిషనరీ దగ్గర ఏదైనా గానీ సాఫ్ట్‌వేర్స్ కాదు. హుహు. అది ఎక్స్‌ట్రాక్ట్ జేసుకోవాలంటే మొత్తం వాళ్ళని మేనేజ్ జేయడంలో ఎక్కువుంటది. హుహు. టెక్నికల్‌గా ఏంటంటే మనము మన అబ్జర్వేషన్స్‌ని వాళ్ళతో చేపించుకోగలగాలి. మన హుహు. అబ్జర్వేషన్స్‌ని హుహు. అది ఎలక్షన్స్ కానీ, ఈవెన్ ఎలక్షన్స్‌లో అయినా బ్రేక్ డౌన్స్ హుహు. ప్రివెంట్ చేయడంలో గానీ హుహు. హ్మ్. వాళ్ళ హ్యూమన్ రిసోర్స్‌ని మాత్రం మనం కొంచెం అప్పుడప్పుడుగా యూజ్ చేసుకోవాల్సొస్తది. హుహుహుహు. హ్మ్. ఎప్పుడన్నా హజార్డస్ గాని, కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ గాని వచ్చిందా? అంటే నీ డ్యూరేషన్ ఆఫ్ వర్క్‌లో? హెజార్డస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అండర్‌గ్రౌండ్‌లో చేసినప్పుడు హ్మ్. అండర్‌గ్రౌండ్ ఏంటంటే అంటే మెయిన్ అండర్‌గ్రౌండ్‌లో ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువుంటుంది. ప్రొడక్షన్? తక్కువుంటది. హుహు. మనకి అంటే ఓవరాల్‌గా మేము సింగరేణిలో డిస్పాచ్ చేసే దాంట్లో హుహు. అది టోటల్ లెస్ దెన్ 10% మాకొచ్చే హుహుహు. అవుట్‌పుట్‌లో. ఓకే. 90% ఆఫ్ కోల్ ఓపెన్ కాస్ట్ నుంచే వస్తది. హుహు. ఓపెన్ కాస్ట్ అంటే సర్ఫేస్ నుంచే తీసేస్తారు మొత్తం. డైరెక్ట్ సర్ఫేస్‌లోంచి తీస్తారు. హ్యూజ్ మెషినరీ హుహు. ఉంటది. హుహు. ఏదైనా ఇప్పుడు మనం పైనుంచి తీస్తాము. హుహు. కంపారిటివ్‌గా అండర్‌గ్రౌండ్‌లో కొంచెం క్రిటికాలిటీ ఉంటదనమాట. హుహు. లోపలికెళ్ళాలి. హ్మ్. సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉండవు గానీ, హుహు. ఎంత సేఫ్టీ మెజర్స్ ఉన్నా గానీ మన అగెయిన్స్ట్ ద నేచర్ వెళ్తాం గదా! హ్మ్. కరెక్ట్. మన ఎక్స్‌ట్రాక్షన్‌లో సో, ఎట్లైనా రిస్క్ డెఫినెట్‌గా రిస్క్ ఉంటది. హుహు. అంటే దాని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వెళ్తాం. ఎంత తీసుకున్నా గానీ 1% ఫెయిల్ అయిన దగ్గర మనకి అదే చాలు మొత్తం త ఆ! చేయడానికి అటు ఇటుగా చేయడానికి. సో, ఆ ఇన్సిడెంట్స్ అయ్యున్నాయి. హుహు. ఇట్లా అయినాయి. చిన్న చిన్న వాటికి హ్మ్. మేజర్‌గా అయిన సందర్భాలు గూడా ఉంటాయి. ఓకే. ఓకే. అయన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఎంత లోపల దాకా ఉంటుంది సందీప్? లోపలికి మీరెళ్ళేప్పుడు మైన్స్‌కి లోపలికి నేను వర్క్ చేసిన దాంట్లో 350 మీటర్స్ వరకు ఉంది. ఓకే. ఇప్పుడు మా దాంట్లో హైయెస్ట్ అరౌండ్ 600 మీటర్స్ వరకు ఉంది. 350-600 మీటర్స్‌లో ఓకే. ఉంది ఒక మైన్. మిగిలినవి మాత్రం అరౌండ్ 350 మీటర్స్ వెర్టికల్ డెప్త్ ఇది. హుహుహు. లోపల ట్రావెలింగ్ లెంత్ వచ్చేసి మనకి 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఇంకా అట్లా ఎక్కువగానే ఉంటది. ఓకే. ఓకే. సో మన ఈ డెప్త్ అనేది వెర్టికల్ డెప్త్ అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు డిఫరెన్స్. సో, దాంట్లో చేసేప్పుడు అంటే టనెల్స్ లాగా అలా ఉంటాయి. లైటింగ్ అవును. తక్కువుంటది. ఆక్సిజన్ అవును. తక్కువుంటది గదా! అంతా గూడా. నీకు ఫస్ట్ టైము ఆ వర్క్‌కి ఎళ్ళినప్పుడు నీకు ఛాలెంజింగ్‌గా గాని అలా ఏమి అనిపియలేదా? అంటే ఛాలెంజింగ్ ఎందుకు లేదు. యాక్చువల్‌గా ఫస్టు మనకి అప్పుడు ప్లేస్‌మెంట్స్‌లో పవర్ ప్లాంట్ దాంట్లో ఒకటొచ్చింది ఈస్ట్ కోస్ట్ ఎనర్జీలో. ఆహాహా! ఎలక్షన్‌లో శ్రీకాకుళంలో చేశా కదా ఫస్ట్. అవునవును. కరెక్ట్. యాక్చువల్‌గా నాకు కూడా పవర్ ప్లాంట్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. హుహుహు. అందులో సరే అనుకోకుండా దాంట్లో వచ్చింది. హుహు. దాంట్లోకెళ్ళాను. ఓకే. అంటే ఓకే. మొత్తానికి సాలరీ ఇయన్నీ పక్కన పెడితే సరే కావాలనుకున్న దాంట్లోకైతే వెళ్ళాం గదా! హ్మ్. సో, అంతా బానే ఉంది. హైదరాబాద్‌లో ట్రైనింగ్ అయింది. శ్రీకాకుళంలో బానే ఉంది. హ్మ్. తీరా అక్కడికెళ్ళాక వర్క్ లేదు. హుహుహుహు. వర్క్ ఇన్ ద సెన్స్ అంతా సివిల్ వర్క్ నడుస్తోంది. హుహు. సో, మనకి కొన్ని సబ్‌స్టేషన్స్ ఉన్నాయి. సబ్‌స్టేషన్స్ అప్పచెప్పారు. కొంతవరకు బానే ఉంది. హుహు. కాపోతే ఏంటంటే, మనం యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మనకి హుహు. వర్క్ అనేది మంచిగా కావాలి గదా! మనకి గ్రోత్ ఉండాలి అంటే, మనం ఆరాంగా ఖాళీగా ఉన్నాము అనే దానికంటే హుహుహు. అంత లేదు. హ్మ్. సబ్‌స్టేషన్స్ మెయింటెనెన్స్ హ్మ్. ఆరాంగానే ఉండేది. ఓకే. సరే ఓ పక్కనేంటి ఇందులోంచి ఇంగా కొంచెం బయటకెళ్తే బెటర్. వర్క్ అంత ఇది లేదు. హుహుహు. మూవ్‌మెంట్‌లో లేదు. సో, ఆ ఇదిలో ఉండేవాళ్ళం. హుహుహు. ఈలోపు అక్కడ లోకల్ ఇష్యూస్ అయినాయన్నమాట. హుహుహు. ఆ ప్లాంట్ వద్దు, థర్మల్ పవర్ వద్దు. యాక్చువల్‌గా అది వేస్ట్ ల్యాండ్. వాళ్ళు కట్టుంటే వాళ్ళకే యూజ్ అయి ఉండేది. హుహుహు. అది పొలిటికల్ ఇష్యూస్ ఇప్పుడు డ్రైవ్ ఏం లేని వేస్ట్ ల్యాండ్‌లో పవర్ ప్లాంట్ పెడితే హుహు.
ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే మనుగూరులో చూస్తూ ఉన్నా. అంటే ఒక పవర్ ప్లాంట్ వస్తే ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళది లైఫ్ స్టైల్ కొంత చేంజ్ మారుతుంది. ఎందుకంటే బయట నుంచి వస్తారు, బిజినెస్ ఒక డెవలప్మెంట్ అనేది ఏం లేని దగ్గర అయితే డెఫినెట్ గా ఉంటది. అవునవును, అర్థమైంది. ఈ రాజకీయ పంట పొలాలు ఉండే దగ్గర నాశనం చేసేసి పవర్ ప్లాంట్ ఇక్కడ పొక్కలు పెరగకుండా ఉండే అది ఉంటది. అది ఒక వేస్ట్ ల్యాండ్ లో, బ్యారన్ ల్యాండ్ లో కడుతున్నారు సార్. ప్రైవేట్ దో ఎవరిదో ఎవరైనా ఓవరాల్ గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుండేవి. కొంత పొల్యూషన్ డెఫినెట్ గా ఇండస్ట్రీ వస్తే పొల్యూషన్ లేకుండా ఉండదు. అవును, అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ పోగొట్టుకున్నారు. అక్కడ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏం చేంజ్ లేదు. వాళ్ళకి ఏం పెద్ద పొలాలు అక్కడ పంటలు వచ్చేది అంతగా ఏం లేదు. రాజకీయ నాయకులు దాని మీద మనం చెప్పి అది పోగొట్టుకున్నారు. అది వాళ్ళ ఇది నేను అనుకుంటా ఇంకంతే. ఓకే. ఓహో, అది వెళ్ళిపోయిందా ఇంతకి? అసలు రాను కూడా రాలేదు. ఓకే. వాళ్ళ మధ్యలో అయిపోయింది. సరే అక్కడ ఫైట్ జరుగుతూ ఉంది. సో ఇంక మనం కూడా ఏంటంటే బయటపడాలి. ఇంకా ఆల్రెడీ మనకి అక్కడ వర్క్ అంత ఇదిగా లేదు కదా. ఫుల్ మనం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే కరెక్ట్. ఖాళీగా ఉంటాం, జాబ్ చేస్తాం, జీతం వస్తుంది. 2-3 years తర్వాత మనకి వర్క్ నాలెడ్జ్ అంత ఉండదు. అట్లాంటప్పుడు మనం బయటికి కూడా వెళ్ళలేము. కరెక్ట్. అంటే కొంతమందిని చూసా సీనియర్స్ కూడా. సో అలా అనుకున్నాను అనమాట. ఈ లోపు ఏంటంటే నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోకుండా. ఓకే. నోటిఫికేషన్ యాక్చువల్గా ముందే పడింది. సింగరేణి అండ్ ఇంకా అప్లై చేస్తున్నాం కదా అప్పుడు పిఎస్యూస్ అన్నిటికీ నార్మల్గా. సింగరేణి మాది ఒకటి పడింది. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ సంథింగ్ అప్లై చేశాను. ఓకే. సో అప్లై ఇంకా ఏంటంటే అప్పుడు డిలే అయింది. యాక్చువల్గా మన బీటెక్ అవ్వగానే పడింది నోటిఫికేషన్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రతిసారి కేసు పడతాయి, మన డిలే అవుతా ఉంటుంది అనమాట. ఏముండదు. అంటే ఇంటర్నల్ ఇష్యూస్ లేదంటే కేటగిరీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయన్నా ఏదో ఒక రకంగా మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలని కేర్ చేస్తారు, స్టే తెచ్చుకుంటారు. అది సాల్వ్ అయినా కాకపోయినా డిలే అవుతుంది, ప్రాసెస్ అండ్ డిలే అవుతుంది. సో అలా ఆల్మోస్ట్ ఒక 1 year మన బీటెక్ అయినా 1 year దగ్గర అవుతున్న టైంలో ఇది క్లియర్ అయ్యేసి మనకి ఎగ్జామ్ కి పిలిచారు అన్నమాట. ఆల్మోస్ట్ 1 month 1.5 months ఉంది. కొంచెం టైం పీరియడ్ దొరికింది. సో మాకు కూడా ఏంటంటే ప్లాంట్ లో నేను చెప్పినట్టు అంత హడావిడి లేదు ఫీల్డ్ లో. ఇష్యూస్ ఉన్నాయి కదా ప్లాంట్ లో, నైట్ లో ఉంచడము, నైట్ షిఫ్ట్ పంపడము అట్లా చేసేవాళ్ళు. అంటే ఏం లేదు, జస్ట్ ఉండడానికి. పవర్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే లోకల్ ఎవరు రావట్లేదు, అలా ఉంచేవాళ్ళు. సో ఇంకా నేను కూడా ఏంటంటే ఆపర్చునిటీ దొరికింది, టైం కూడా దొరికింది అని ఒక 2 months కొంచెం గట్టిగానే కష్టపడ్డా. ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు అంటే కొంచెం ఆల్మోస్ట్ ఇంకా నైట్ షిఫ్ట్ ఉన్నా చదువుకునేవాడిని. ఇక డే ఎప్పుడు ఫ్రీ దొరికినా ఏ టైం ఉన్నా కానీ మ్యాక్సిమం ఎక్కువ టైం మ్యాక్సిమం అంటే అంతా రివైజ్ చేసుకోవడం, అన్ని టచ్ కావాలి కదా, టచ్ లో ఉంచుకోవాలని చదివా. ఇంకా సేమ్ డే ఆల్మోస్ట్ నేను శ్రీకాకుళంలో ఉన్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటేను ఇది ఉండేది. మా సింగరేణిలో ఎగ్జామ్ ఉంది. సరే ఏంటంటే సింగరేణి యాక్చువల్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో. సెంట్రల్ షేర్ ఉంటుంది 49%, 51% మనది స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో అల్టిమేట్ స్టేట్ గవర్నమెంట్ ది కంట్రోల్లో ఉంటుంది. నామ్స్ అవి ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్. స్టీల్ ప్లాంట్ వచ్చేసి సెంట్రల్ RNL అండర్లో. సరే ఓవరాల్ మనం ప్రాబిలిటీ ఇది ఎక్కువ ఉంటుంది అని నేను ఇది రాశాను సింగరేణి ఎగ్జామ్. అది అయిపోయింది. ఏంటంటే వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తారు 1 dayలో. సూపర్. అంటే స్క్రూటినీ చేస్తారు, 1:10 స్క్రూటినీ చేసి ఎగ్జామ్ పెడతారు ముందే. అంటే తక్కువ మంది రాయించుకుంటారు అంటే అంటే ఒకప్పుడు అట్లా ఉండేది, మేము రాసినప్పుడు అట్లా ఉండేది. తర్వాత ఇప్పుడు అందరు ఓపెన్ గా ఎగ్జామ్ పెడుతున్నారు, ఇంటర్వ్యూ లేదు ఇప్పుడు. అప్పుడు మాకు ఇంటర్వ్యూ ఉండేది. సరే ఎగ్జామ్ లో వచ్చిన తర్వాత 1:3 సంథింగ్ మళ్ళీ తీసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేశారు.
ఇంకా వచ్చింది. ఇంకా ఇంకా వచ్చింది. సో, అక్కడ అక్కడ కొన్ని లోకల్ ఇష్యూస్ కూడా ఉండే. అప్పుడు కొంచెం మనం కూడా ఇంకా ఇది వచ్చింది కదా అని వాళ్ళతో అది ఇదిగానే ఉన్నాం. హుహు. అంటే వాళ్ళకి తెలుసో తెలీదా అన్నట్టుగా తెలియజేయాలన్నట్టుగా ఉన్నాము. ఎక్కడ అక్కడ పవర్ ఉమ్. ఓకే ఓకే. ఆహా. ఇష్యూ సరే అని చెప్పి మొత్తానికి వచ్చేసాను. అనుకోకుండా ఏంటంటే అందులో ఆల్మోస్ట్ మన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. ఆహాహా. ఓకే. ఈ అంటే సివిల్లో ఉన్నారు. హుహు. మన భాను కూడా అక్కడే ఉన్నాడు. ఉన్నాడు కదా, అవునవును. భాను ఉన్నాడు. మెకానికల్ నుంచి బాలాజీ, హుహు. ఆ, ఇంకో ఇద్దరు ఉన్నారు. హుహు. సేమ్ కంపెనీలో మన ట్రిపుల్ ఒక అమ్మాయి కూడా ఉంది. ఓకే పేరు ఏదో ఉంది గుర్తులేదు. ఓకే. మన మన క్లాస్. హ్మ్. తను హైదరాబాద్లో ఇచ్చారు పోస్టింగ్. తను ఇన్ఫోసిస్కి వెళ్ళిపోయినట్టు దాంట్లోంచి. హుహుహు. ఆల్మోస్ట్ అందరూ ఇక ఆల్మోస్ట్ దాంట్లోంచి క్విట్ అయిపోయినట్టున్నారు. వేరే వేరే ఆపర్చునిటీస్ చూసుకున్నాను. ఓకే ఓకే. సో అలా సింగరేణిలోకి వచ్చాను. హుహుహు. అంతా అంతా బాగానే ఉంది. అంటే ఇట్లా మా ఫాదర్ ఇందులో చేస్తున్నారు కదా. హుహు. సో నాకు ఏంటంటే మా ఫాదర్ ఏమో టెక్నీషియన్ చేస్తున్నారు. మనకి ఏమో ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ హుహు. సో రెస్పెక్టబుల్ ఉండేది కదా ట్రిప్. ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రైడ్ కదా. అవును. అంతా బాగానే ఉంది. వచ్చాను. హుహు. వచ్చిన తర్వాత మా దాంట్లో అందరూ ఇందులోకి ఎందుకు వచ్చావు, ఆ, హ్మ్. వేరేది చూసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇది అయిపోయింది అన్నమాట సీనియర్స్ అందరూ. ఓకే. అంటే రీజన్ ఏంటంటే ఏం లేదు, హజార్డస్ జాబ్ కదా. అవునవును. మైనింగ్లో అండర్ గ్రౌండ్ నడుచుకుంటూ దిగాల్సి వస్తుంది. అంటే హ్మ్. గ్రేడియంట్లో స్లోప్స్లో మనం నడవాల్సి వస్తుంది. ఓ లిఫ్ట్లు ఉండవా ఇట్లా? ఉంటుంది. హుహు. అంటే అన్ని మైన్స్లో అప్పట్లో కొంచెం తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నాయి. హుహు. కొంచెం నడవాల్సి ఉంటుంది. హజార్డస్ జాబ్ కదా, ఆ టైప్లో హుహు. ఉండేది. నేను ఆల్రెడీ మా ఫాదర్ ముందే 1-2 సార్లు చూపించారు. లోపలికి వెళ్ళున్నాం దిగేసి. అంటే అప్పుడు సరదాగా వెళ్ళి ఉన్నాము. హుహుహు. అంటే మాకు తెలియాలి అని చూపించారు, జస్ట్ ఏంటిది ఎట్లా ఉంటుందని. హుహు. అప్పుడు బాగానే ఉంది. కానీ వీళ్ళందరూ ఇలా చెప్పేసరికి ఆహాహా. అందరూ ఏంటంటే మ్యాక్సిమం దీంట్లో కన్నా జెన్కోస్లో అట్లా ప్రిఫరెన్స్ ఇస్తారు. హ్మ్. అందులో వస్తే వెళ్ళిపోతారు అనమాట హుహుహు. ఇందులోకి వచ్చిన వాళ్ళు. హుహు. ఎందుకంటే అండర్గ్రౌండ్లోకి వెళ్ళాలి కదా. అవునవును. ఆ రీజన్తో అందరూ చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళు. హుహుహు. నాకు కూడా ఏమైంది, ఫస్ట్ ఇయర్ మేము జాయిన్ అయినప్పుడు సకల్ జర్నలిస్ట్ అమ్మాయి హుహుహు. ఏది అప్పుడే ఆంధ్ర తెలంగాణ చాలా. ఇష్యూస్ మేము జాయిన్ అయిన టైంలోనే ఆహా. 45 days. హ్మ్. ఇంకా కొన్ని ఆల్మోస్ట్ అలా 45 days, అది ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ కొంచెం అట్లాగే నడిచింది అనమాట. హుహుహు. అమరావతికి వెళ్ళాం ఫస్ట్లో. హుహు. అమరావతికి వెళ్ళంగానే ఫస్ట్ అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఏం లేదు. హుహుహు. వెళ్ళాక ఒక్కసారి అప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ దెబ్బకి మాయమైపోయింది. భయం స్టార్ట్ అయింది. అంటే రోజు వెళ్ళాలి కదరా అని రోజు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళడం కాదు, ఆహా. ఫస్ట్లో భయం వచ్చింది అన్నాడు. అప్పటి వరకు భయం లేదు కానీ ఆహా. ఇదేంటిది టనల్లో కదా. అవునవును. ఏదో వదులుకొని ఇటు వచ్చేసాము. ఆహాహా. అంతా బాగుంది అనుకున్నా కానీ ఈ భయం ఇది పడిపోయిద్దేమో. అట్లే ఉండిద్దేమో కదా. అంటే అంటే లోపల ఏముంది, భూమి లోపల జస్ట్ హోల్స్ చేసి లోపల పెడతారు కదా లోపల అంతా కూడా. ప్లస్ చిన్న చిన్న హాలోస్, నీకు అంత క్లస్ట్రోఫోబిక్ ఉండేది కదా, క్లోజ్డ్ గానే ఉండేది కదా, అంత స్పేషియస్ గా ఏదో అంతే ఉండదు కదా, చిన్న హోల్స్ ఉంటాయి దాని చుట్టుపక్కల. అంటే విత్ వచ్చేసి అరౌండ్ 4 meters, ఆహా. 4x4 ఆ రేంజ్ లో ఉంటాయి. అంటే ఒక మామూలుగా చిన్న చిన్న కార్ టైప్ స్పేస్ ఉండిద్ది అంతే కదా బేసిక్ గా. అంటే 4 meters విత్ హైట్ ఓకే 4+ ఉంటాయి. ఓకే ఓకే. అంటే నేను చేసిన మైన్స్ లో ఇంకా అది కొంచెం ఎక్కువ ఉన్న మైన్స్ అనమాట. ఆహా. ఇంకా తక్కువ ఉండేవి ఉంటాయి. గ్రేడియంట్ కూడా ఎక్కువ ఉండే ఉంటాయి. నేను చేసిన దాంట్లో అంత తక్కువనే అనమాట యాక్చువల్గా. మ్మ్. ఈ భయం ఒక 6 months దిగి అండర్గ్రౌండ్ వెళ్ళింది తక్కువ. మ్మ్. ట్రైనింగ్ అంటే అన్ని మైన్స్ తిప్పడం, ఓపెన్ కాస్ట్, అన్ని టెక్నాలజీస్ మొత్తం తిప్పుతూ ఉంటారు. మ్మ్. ఏమేమి ఉన్నాయి మ్మ్. ట్రైనింగ్ ప్రోగ్రామ్. 6 months తర్వాత పోస్టింగ్ ఇచ్చారనమాట. ఫస్ట్ 6 months ఆల్మోస్ట్ ఎందుకు వచ్చాను, ఏదో వదులుకొని ఎటు వచ్చాము, మ్మ్.
ఇంకా ఆ భయంతో నిద్ర పట్టేది కాదు. హుహు. అంటే యాక్చువల్‌గా మరి నాకు నార్మల్‌గా కలిగేదో లేదో గానీ అందరూ ఇలా చెప్పడం వల్ల. ఎందుకొచ్చావు అని చెప్పడం వల్ల ఇంకా అదే ఆలోచన ఉండిపోయింది. హుహుహు. ఒక 2, 3 మంత్స్ తర్వాత ఇంకేమనుకున్నానంటే హ్మ్. ఇట్లా కాదు మన ఫియర్‌తో ఉంటే మనకు కష్టం. హుహు. ఇంకా ఆలోచించి నిద్ర పట్టేది కాదు. హుహుహు. ఒక ట్రాన్స్‌లో హుహు. ఉన్నా. ఇంకా ఆ ఓకే. టైంలో నథింగ్. దాన్ని ఎదురెళ్తేనే దానికి ఫోబియా పోవాలి అంటే హ్మ్. ఎదురెళ్ళాలి అంతే. దీంతో మనం అలా గెట్ ఇన్ కాలేము. ఎప్పటికైనా హ్మ్. ఇది కాకపోయినా ఇంకోటెళ్ళినా గానీ ఎక్కడ ఏదో ఒక భయం ఉంటది. హుహు. సో, అది నాకు నేనే కొంచెం ఇది చేసుకొని హుహు. అలా 6 మంత్స్ తర్వాత ఇచ్చారు. ఒక దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంటి జస్ట్ 1 కిలోమీటర్ ఇంట్లో నుంచి అట్లా 1 కిలోమీటర్ వెళ్తే హుహు. ఆఫీస్ అంతే. అప్పుడు ఓకే. షిఫ్ట్‌లో ఇచ్చారు. సో, కొంత ఇంక అప్పుడు భయం పోయిందనమాట. నన్ను నేను కొంచెం మౌల్డ్ చేసుకుంటూ ఓకే. ఇట్లా కాదు. హుహు. ఓవర్‌కమ్ కావాలనేది ఇంకెళ్ళాక అలవాటయిపోయింది. ఓకే. సో, ఇట్లా సో, అంటే ఎఫ్ఎంఇయర్స్ ఎన్నున్నా గానీ అదొక ఫస్ట్‌లో హ్మ్. అదే టైప్ ఫోబియా ఉండేది. ఉంది. కరెక్టే. అవును. ఆ ఫోబియాలో కొంచెం ఒక 6 మంత్స్ సఫర్ అయ్యా కొంచెం. హుహు. ఇంకా తర్వాత 6 మంత్స్ తర్వాత ఎప్పుడైతే కరెక్ట్ ఒక లొకేషన్ ఇచ్చారో ఇంకా హుహు. ట్యూన్ అయిపోయిందనమాట. ఓకే. హుహుహు. హ్మ్. ఓకే. నువ్వెళ్ళి అక్కడ మ్యాన్ పవర్‌తో చేయించి ఆపరేషన్స్ అయి చేయించాలా? తవ్వేది లోపల యాక్చువల్‌గా ఏంటంటే మన ఇందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆహా! మైనింగు, ఈఎన్ఎం. ఈఎన్ఎం అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. మనది ట్రిపుల్ ఈ కాబట్టి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. హుహు. దాంట్లో మైన్‌లో ఏంటంటే ఆల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనం చూడాలి. హుహు. మైనింగ్ మనం ఏవైతే కోల్ రిలేటెడ్ ఎక్స్‌ట్రాక్షన్ ఉంటదో బ్లాస్టింగ్ అది హ్మ్. మైనింగ్ వాళ్ళు చూస్తారనమాట. ఓకే. ఓకే. హుహు. ఇంకోటేంటి యాక్చువల్ అల్టిమేట్ డెడ్ ఎండ్‌లో ఉండేది వాళ్ళు మైనింగ్. హుహు. వాళ్ళ పక్కన మనం ఒక 2 అడుగులు వెనకాలే ఉంటాం. అర్థమైంది. ఓకే. ఎందుకంటే ఎక్విప్‌మెంట్ కాబట్టి. అవును. మనం ఎప్పుడంటే ఎక్విప్‌మెంట్ బ్లాస్ట్ చేసిన ఆ ఏరియాలో మన ఎక్విప్‌మెంట్ ఏమైనా ఆగిపోయి ఉంటే అప్పుడు మనకు ఉంటది గానీ ఎల్స్ యాక్చువల్‌గా వాళ్ళు మైనింగ్. ఓకే. అందుకే మైనింగ్ వాళ్ళకి కొంచెం ఓవరాల్ ప్రియారిటీ కూడా ఉంటది. హుహుహు. కంపేర్ ఎడ్జ్. అంతేలే. ఎందుకంటే మెయిన్ జాబ్ అదే ఇండస్ట్రీ కదా! మైనింగ్ ఇండస్ట్రీ కాబట్టి అవును. సో, అట్లా. ఓకే. కానీ లోపలంతా ఇప్పుడు ఎలక్ట్రికల్‌గా వాళ్ళు బ్లాస్ట్ చేసుకుంటూ లోపలికెళ్తా ఉంటే, హ్మ్. అక్కడంతా ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ఆక్సిజన్ హ్మ్. సప్లై, లైట్లు ఆ! అన్నీ చూసుకోవాలి. అయన్నీ మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ బయటకొస్తామంటే మనం అన్ని రిట్రాక్ట్ చేసుకుంటూ మన ఎక్విప్‌మెంట్ మొత్తం రిట్రాక్ట్ చేసుకుంటూ వస్తాం. ఓకే. ఓకే. బావుంది. అంటే ప్లస్ ట్రాక్ లాగా గూడా ఉండిద్దా? అంటే ఇప్పుడు తెసిన కోల్‌ని పైదాకా ట్రాన్స్‌పోర్ట్ చేయడం. అంటే ట్రాక్ లాగా ఉంటది. టబ్స్ అంటారు. ఆహా! టబ్స్‌లో ఏంటంటే లోపలికి కావాల్సిన మెటీరియల్ ఏమో వాటిలో ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. హ్మ్. అంటే ఈ ఎక్విప్‌మెంట్ సంబంధించినయి అన్నీ ఉంటాయి గదా! హ్మ్. ఈవెన్ సిమెంట్, మేషనరీ రిలేటెడ్ గానీ, మైనింగ్ రిలేటెడ్ హ్మ్. ఆల్ అన్నీ ఈ హాలర్స్ అని ఉంటాయి. హ్మ్. ట్రాక్ లాగా ఉంటది. హుహుహు. రోప్‌తో కనెక్ట్ అయ్యి ఉంటదది. హుహుహు. అందులో మెటల్ ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. ఓకే. ఓకే. అది మనకి కోల్ మాత్రం కోల్ కన్వేయింగ్ కొన్ని అంటే చిన్న మైన్స్‌లో తక్కువ ప్రొడక్షన్ వాటిలో అదే టబ్స్‌లోంచే పైకొస్తది. హుహుహు. ఈ కొంచెం ఎక్కువ ఉన్న వాటికి కన్వేయర్స్ అన్నమాట. బెల్ట్ కన్వేయర్స్. ఓకే. ఓకే. హ్మ్. సో, అయన్నీ గూడా పెట్టేసి ఉంచుతారు. ఓకే. హ్మ్. బావుంది సందీప్. యాక్చువల్‌గా నాకు గుర్తున్నదేందంటే, నువ్వు మీ రూమ్‌మేట్ రామిరెడ్డి ఒకసారి నువ్వు కోల్ మైన్స్ తీసుకెళ్ళావుగా. అవును. లోపలికెళ్ళి బయటికొచ్చాక ఇద్దరు తల పైన ఆ యెల్లో హ్యాట్‌లేసుకొనేసి, దానికి డస్ట్. బల్బులు ఉండేసి మొత్తం బ్లాక్‌గా కోల్ అంతా అయిపోయేసి హ్మ్. వచ్చిందనమాట. అంటే హ్మ్. ఏదో 'కేజీఎఫ్' సినిమాలో చూపిస్తారు గదా! వాళ్ళు మైనింగ్ ఆ! చేస్తారు ముందు. అవును. 'కేజీఎఫ్' సినిమా లాగానే ఆ! అది 'కేజీఎఫ్' అనేది కొంచెం ఔట్‌డేటెడ్. అవునవును. కొంచెం కొం టెక్నాలజీస్ అయి కొంచెం పెరిగాయి కాబట్టి డిఫరెన్స్. ఓకే. సేమ్. అది హ్మ్. యాక్చువల్ వర్క్ అదే. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీగా ఆ! కొంచెం బెటర్‌గా అవును. అవును. ఇంకోటి ఆ ఎక్విప్‌మెంట్ గూడా పెద్ద పెద్ద మెషినరీ నువ్వు నిల్చొనుంటే దాని అవును. పవరు నీ మొత్తం హైట్ కన్నా ఎక్కువుండేది గదా! జనరల్‌గా. అవునవును. డంపర్స్ అవి నేను అప్పుడు ఫోటో పెట్టాను ట్రైనింగ్‌లో ఆహా! ఓపెన్ క్లాస్‌లో అవి. అవునవును. హ్మ్.
చూస్తే అంటే ఇప్పుడు 'సాలార్' మూవీలో చూపిస్తారు కదా! అతను అవును. అవును. నడుచుకుంటూ వస్తాడు. అవును. ఇంకో సేమ్ 'సలార్' మూవీలో మొత్తం మైనింగ్ ఎక్విప్‌మెంటే ఉంటది. అవును. పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్ ఉంటే హ్మ్. 'ప్రభాస్' అంత హైట్ ఉన్నాడు కాబట్టి అట్‌లీస్ట్ ఆ ఎక్విప్‌మెంట్ ముందర ఆనుకున్నాడు మనిషి. అహా! 'ప్రభాస్' అంత హైట్ ఉన్నా దాని కింద జస్ట్ ఈగలాగే ఉంటాడు అంతే. ఇగ సినిమాలో 'ప్రభాస్‌ని' జూమ్ చేసి దాన్ని చిన్నగా చూపియచ్చుండొచ్చు కానీ ఆహా! అవును. అంటే కొంచెం న దూరంలో పెట్టి ఆ! అటాక్ ఇప్పుడు నన్ను 'ప్రభాస్' పక్కన పెడితే 'ప్రభాస్' గట్టిగా పెద్దగా కనపడతాడు గానీ, ఆహా! అదే 'ప్రభాస్' ఒక్కడినే ఆయన ముందు పెడితే ఈగలాగే ఉంటాడు. ఓకే. అర్థమైంది. అదే. అంటే అది చూసాను. నాకప్పుడు అనిపించింది. అరే! మిస్ అయ్యానే ఒకసారన్నా కోల్ మైన్‌కి ఎళ్ళుండాల్సింది. అంటే అందరికీ వచ్చే ఆపర్చునిటీ కాదు కదా! జనరల్‌గా చూసి అవునవును. ఎళ్ళడానికి. హ్మ్. అంత ఈజీ ఏం కాదు. ప్లస్ నువ్వున్నావంటే కొంచెం సేఫ్టీ అయన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ఎళ్లి చూసుకొని అట్‌లీస్ట్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఎళ్లి చూసేసి రావాలి అని అవును. హ్మ్. అనే థాట్‌లో అలా ఉన్నది. సో, నీకు ఈ మైనింగ్ వీటిలో చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏం రాలేదా సందీప్? అంటే ఈ కోల్ వీటిలో ఉండేసి ఆహ్, ఈ చూడడం వల్ల? ఇంకా యాక్చువల్‌గా ఏంటంటే, ఈ పొల్యూషను మైనింగ్ అనేది పొల్యూటెడ్. హుహు. ఆల్మోస్ట్ డస్ట్ ఉంటది. హుహు. నాకు ఏమనిపిస్తదంటే ఒక్కొక్కసారి ఈవెన్ హైదరాబాద్‌లో పొల్యూషన్ చూస్తే, అవును. దాంతో పోలిస్తే ఇక్కడే దాంతో పోల్చుకుంటే ఇంకా సేమ్ అంతే ఉందేమో అనిపిస్తది. అట్‌లీస్ట్ కంట్రోల్డ్. నీకిక్కడ ఉంటుందని తెలుసు. ఉన్నంత సేపు మాస్కో ఏదో ఆ! వేసుకొని ఆ! ఉంటావు. ఇంకా సరే మాస్క్ నేను వాడతాను మాక్సిమం. హుహు. ఆల్మోస్ట్ అంటే మెయిన్ డస్ట్ అట్మాస్ఫియర్‌కి పక్కకొస్తే కొద్దిగా తీస్తా ఉంటాను గానీ, హుహు. ఉన్న డస్ట్ అట్మాస్ఫియర్ ఉంటే మాక్సిమం మాస్క్ అట్లా అలవాటయిపోయింది. హుహు. అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో చేసినప్పుడు అంత కనపడదు. హుహుహు. అంత తెలీదు. అప్పుడు అంత లేదు కానీ, ఎప్పుడైతే కోల్ ఓకే. మైనింగ్ ప్లాంట్‌కొచ్చానో ఇంకా ఎక్కువుంటది. ఓకే. ఇప్పుడు గాల్లో అండర్‌గ్రౌండ్‌లో మేము ఎంత మహా అయితే 100,000 టన్స్ హ్యాండిల్ చేస్తాము. ఓకే. అది కూడా సెటిల్ అయిపోద్ది. ఆ పాతలో అంతా పైదాకా కన్వేయర్ తెచ్చేలోపు అట్లా కిందకి సెట్ అవుతది. సరే. కాకపోయినా ఒక ఓవరాల్ 100,000 టన్స్ 24 అవర్స్‌లో హ్యాండిల్ చేస్తే, హుహు. ఇక్కడ మేము డే 40,000 టన్స్ హ్యాండిల్ చేస్తాం. ఓకే. ఓకే. సో, క్వాంటమ్ అనేది ఎక్కువుంటది కోల్ మైనింగ్ ప్లాంట్స్‌లో. ఓకే. సరే ఎన్ని ప్రికాషన్స్ ఎన్ని డస్ట్ సెపరేషన్ మెజర్ తీసుకున్నా ఎన్ని గానీ ఇయర్స్ దాకా ఉండిద్ది హ్మ్. సందీప్? ఒక రోజుకే 40,000 టన్స్ నువ్వు బయటికి తీస్తా ఉంటే, హ్మ్. మొత్తం ఓర్ కెపాసిటీ ఎంత ఉండిద్ది? ఎన్ని రోజులు చేసేంత ఉండిద్ది వర్క్ మీకు ఇప్పుడు చేసేదాని దగ్గరికి? ఇప్పుడు ప్రెజెంట్ యాక్చువల్‌గా ఉన్న మైన్స్ అరౌండ్ ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ నడుస్తా ఉన్న మైన్స్ ఉంటాయి. ఆహాహాహాహా! నుంచి నడుస్తా ఉన్నాయి. హుహు. ప్రెజెంట్ ఇంకొక 8 ఇయర్స్ లైఫ్, 10 ఇయర్స్ అట్లా ఉంది. ఉందా? ఓకే. ఓకే. సో, అంత ఉంది. కోల్ అంటే ఉన్న మైన్స్. హుహు. అంటే మైన్స్ ఉన్నాయి గానీ, పర్మిషన్స్ అవి కొంత ప్రాబ్లమ్ అవుతా ఉంది అన్నమాట. అంతే ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ ఎక్కడ ఆ! లొకేషన్ అయన్నీ ఉంటాయి కాబట్టి. ఆ! ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ఈజీగా ఉండేది. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు అట్లా ఇయ్యట్లేదు. హుహుహు. అంతా బాగా క్రిటికాలిటీ పెరిగిపోయింది. అవును. ఈ కాంపెన్సేషన్ బాగా హ్యూజ్ అయిపోయిందన్నమాట. అవునవును. కరెక్టే. ఆ! సో, దానికి చేసేయాలి. బావుంది. బావుంది సందీప్. సో, ఈ మైనింగ్ వర్క్ ఇయన్నీ చూసి చెప్పావు. ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ గూడా అదైతే చూసుకొని అంతే. మన వర్క్ ఎంజాయ్ చేసినంత సేపు బావుంటది. ఆహా! మనకి వర్క్ ఏంటిది అనుకుంటే ఇంకా అలాగే ఉంటది. హ్మ్. ఓకే. ఆ! బావుంది. హ్మ్. సో, ఇంకోటి కమింగ్ బ్యాక్ ఈ ఎగ్జామ్ రాసేదానికి ప్రిపరేషన్‌కి ఏముంటాయి సిలబస్ అలాగా? మన ఎలక్ట్రికల్ ఆ! ఎలక్ట్రికల్ మన సిలబస్ మొత్తం నార్మల్‌గా మన ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ సిలబస్ మొత్తం. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే ఈ మైనింగ్‌లో ఈ ఈఎన్ఎంకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కదా! హుహు. 50% యాక్చువల్‌గా 200 మార్క్స్‌లో మనకి 50% సిలబసు ఎలక్ట్రికల్, 50% మెకానికల్ అన్నమాట. హుహుహు. ఒక 20% అంటే 80% ఇది. హుహు. అంటే 200కి పెట్టారు మాకు యాక్చువల్‌గా అప్పుడు. హుహు. 80 మార్క్స్ ఇది, 80 మార్క్స్ మెకానికల్, 80 మార్క్స్ ఎలక్ట్రికల్ అండ్ 40 మార్క్స్ హుహు. ఆబ్జెక్ట్ ఇది జనరల్ యాప్టిట్యూడ్. ఓకే. అంటే క్వెషన్స్ 100 దాన్ని 100కి స్క్రూటినీ చేస్తారు. ఓకే. హ్మ్.
బాగుంది బాగుంది. నాకేంటంటే అనుకోకుండా పవర్ ప్లాంట్లో చేయడం వల్ల మెకానికల్స్ కొంత కొంచెం అంటే idea మనకి ట్రిపుల్ ఈలో కూడా మెకానికల్ సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఉన్నాయి. కొంచెం అదే కొంచెం ఉంటాయి. సో ఈ అది అందులో కొంచెం పవర్ ప్లాంట్లో దాంట్లో జాబ్ రావడం వాళ్ళు ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. అది నాకు కొంత ప్లస్ అయింది. మా కంపెనీలో కూడా అప్పుడే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే. యాక్చువల్లీ స్టార్ట్ అయింది, ఇక అందులో ఇస్తాం ఇది అన్నారు కానీ నాకు రాలేదు ఆపర్చునిటీ. సో దాని మీద కూడా పవర్ ప్లాంట్ గారి క్వశ్చన్స్ మెకానికల్ కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో అది ఎడ్జ్ నీకు ఎడ్జ్ వచ్చింది అక్కడ ఓవరాల్ గా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పోలిస్తే మెకానికల్ వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి కదా అలా అయితే. సో అట్లా 50-50 చెప్పలేం కదా ఎవరికి ఏది ఎడ్జ్ Correct. ఉంటుందని. కాకపోతే నేను అది చేసి ఉండడం కొంత ఓకే. కొంచెం ఎడ్జ్ అయింది. నైస్ నైస్. ఇయే మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎడ్జ్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టడం కూడా కొంచెం క్రిటికల్. అది అందులో మేబీ దాని రిలేటెడ్ గా పవర్ ప్లాంట్ లేకపోతే అడిగి ఉండేవాళ్ళు కాదు, తెలీదు. మేబీ ఉండడం కూడా అడిగారు బానే దాని మీద రిలేటెడ్ గా. ఓకే ఓకే. బాగుంది బాగుంది. సో ఇది మొత్తానికి ఓవరాల్ జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ కానీ ఇది చూసాను నేను ఒకసారి మనం ఒక వీడియో కాల్ చేస్తా ఉంటే నువ్వు ఆఫీస్ కి సరదాగా కాలేజీలో లాగా సైకిల్ వేసుకొని వెళ్ళిపోతా ఉన్నావు. అది కోవిడ్ టైంలో యాక్చువల్ గా. కోవిడ్ టైంలో రిస్ట్రిక్షన్స్ నేను నేను మన సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్ లో అప్పుడు ఏంటంటే దాంట్లో ప్రొడక్షన్ ఆపారు. ఓకే ఓకే. అంటే ఏదైతే కొంచెం ఎక్కువ వస్తుందో దాంట్లో ఇచ్చి నాది ఆపారు అనమాట. నాకు అంటే వర్క్ ఉంటుంది కాకపోతే అప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ తగ్గింది, మెయింటెనెన్స్ ఇది నార్మల్ గానే ఉంది. సో కొంచెం ఫ్రీ ఆ టైంకి కొద్దిగా ఫ్రీ ఉండే అనమాట. అంటే నాకు కూడా ఏంటంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి డిఫరెంట్ గా అనేసి ఇంకా అప్పుడు కొంచెం సైక్లింగ్ చేసుకుంటాను ఓకే కొన్ని రోజులు. బాగుంటుంది. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు కాలేజ్. సో నీకు ఎస్ఆర్కే కాలేజ్లో మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోవడానికి, నీ ఎక్స్పీరియన్స్ అట్ ది కాలేజ్? రెండు రూమ్సే. ఒకటి ఫస్ట్ నా రూము, అది అంటే డాగ్ హౌసా రెండు అంటే ఫస్ట్ ఇయర్ లో దాంట్లో ఉన్నాం, నలుగురం కలిసి ఉన్నాము. కరెక్ట్. తర్వాత సెకండ్ ఇయర్ కి వచ్చేసి నేను రామరెడ్డి అనుకోకుండా ఇది బ్యాక్ సైడ్ సింగిల్ రూమ్ లోకి వచ్చింది, డాగ్ డెన్. అవునవును. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జస్ట్ గివ్ బ్యాక్గ్రౌండ్, సందీప్ వాళ్ళు అక్కడ తీసుకునేది అంటే ఫస్ట్ ఉన్న రూమ్ అయితే మామూలుగా ఒక బిల్డింగ్ ఇండిపెండెంట్ ఉండేది, దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ షేర్ చేసుకుని ఒక 2 BHK ఏదో ఉండేది, అక్కడ వండుకొని తినేసి అంత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆఫీస్ కాలేజ్కి వచ్చారు. సెకండ్ డే షిఫ్ట్ అయింది దానికన్నా కొంచెం దగ్గరికి ఒక పెద్ద సిఏ బంగ్లా, ఒక 3 story బిల్డింగ్, ఒక పెద్ద బంగ్లాలో పైన ఒక చిన్న రూము, కిందేమో ఆ డాగ్ కి కూడా ఒక రూమ్ ఉండేది సపరేట్ కదా, పెద్ద పెద్ద డాగ్ అది. నా లైఫ్ లో చూసిన బిగ్గెస్ట్ డాగ్ అదే. అదే అసలు చాలా పెద్ద డాగ్ ఉంటుంది. నేను తర్వాత కూడా డాగ్స్ అంత పెద్ద డాగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మళ్ళీ దాని కాంబినేషన్ డాష్ వాళ్ళ ఇంట్లో. అవునవును. ఒకటేమో దాని ఖాళీ దీని వరకు కూడా రాదు. అవునవును. డాగ్ దాంతో పాటు అంత పెద్ద ఇది. అవును. నెక్స్ట్ ఇంకా మీరు మా నక్క గారి హౌస్. అవును. సో కానీ మంచిగా ఉండేది. అంటే అసలు ఎవరైనా సందీప్ అడ్రస్ అంటే ఆ డాగ్ హౌస్ అని చెప్పేవాళ్ళు. అసలు వెళ్ళాలంటే కూడా అంటే ఇప్పుడు ఎవరైనా తప్పించుకొని అక్కడ ఉండాలి, సీక్రెట్ గా ఉండాలంటే సందీప్ హౌస్ బెస్ట్. ఎందుకంటే ఎవరు రాలేరు అక్కడికి. డాగ్ ఉంటుంది, సందీప్ ఇక్కడే వెళ్ళగలుగుతాడు. ప్లస్ ఆ డాగ్ ని హ్యాండిల్ చేయాలి ఎవరన్నా లోపలికి వెళ్ళాలంటే. అంటే అంత ఈజీ కాదు, అంటే సింపుల్ గా టేమ్ చేసే డాగ్ లాగా ఏమి ఉండదు కాబట్టి. అవును. సో మీకు ఎట్లా అలవాటు అయిపోయింది అనుకుంటా కదా ఆ టైంలో. అది ఆ డాగ్ మేబీ ద బ్రీడ్ స్పెషాలిటీ అది ఒకసారి చూస్తే మర్చిపోదు.
సేమ్ ఏదైతే డాష్ ఉంది కదా, హుహు. మేము 3 ఇయర్స్ ఉన్నా కానీ థర్డ్ ఇయర్ కూడా మా వెనక మీద పడేది. ఓకే. ఆహా! ఏదైతే ఈ పెద్దది ఉందో హుహు. అది వెరీ లాయల్ అన్నమాట. ఒక్కసారి చూస్తే హుహు. ఇంకా అది మర్చిపోదు ఎవరినైనా కానీ. ఒక్కసారి ఇప్పుడు నాతో నన్ను చూస్తుంది కదా, నాతో పాటు ఇంకెవరైనా ఒక్కసారి వస్తే హుహు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ అది హ్మ్. ఓకే దాన్ని గుర్తుపట్టేది. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. ఉమ్, ఓకే. కాకపోతే దాన్ని హైట్ దాన్ని ఫిజిక్స్ చూసి అవును. ఇంకెవరు ఇంకెవరు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అవునవును. ప్లస్ ఆహ్, ఇంట్లో ఇంటి పైన గూడా మేడ మీద పడుకునేవాళ్ళు కదా! నెట్స్ ఏసుకొని. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మాక్సిమం వర్షాకాలం తప్ప పైన టేబుల్ ఫ్యాన్ పెట్టుకునే వాళ్ళం. అవునవును. మంచి చల్ల గాలొస్తా ఉండిద్ది. ఉమ్, ఉమ్, స్టార్స్ కనిపిస్తా అంతా ఉమ్, అదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. బావుండేది సందీప్. సో, ఇది కాలేజ్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఇంకో గుర్తున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఇంకోళ్ళు మన ఫ్రెండ్స్ గూడా అడిగారు. సందీప్ బొర్రాకి మంచి పేషెన్స్ ఎక్కువ. హోలీ రోజు మనం అక్కడ రాయలంలో హోలీ చేసుకున్నాం కదా! ఆ, మూర్తి గాడొచ్చేసేసి డైరెక్ట్‌గా కలర్ గాకుండా ఆవు పేడ నీళ్ళో ఏదో కలిపేసి కొడితే గూడా నువ్వు ప్రశాంతంగున్నావు. ఆ దెబ్బకి అందరూ అసలు షాక్ తిన్నారసలు. ఏమి అనకుండా ఏంట్రా ఇలా చేసావని చెప్పి కామ్‌గా ఎళ్లి దాంతో మూర్తి కూడా రియలైజ్ అయ్యాడు. అదే నేను రాంగ్ చేశానే, వెంటనే అనవసరంగా ఏసానే అన్న టైప్‌లో ఉన్నాడు గానీ, నువ్వు ఆ టైంలో చేసి అంటే అంత కంపోజ్డ్‌గా అంటే జనరల్‌గా కూడా మనిషివి కంపోజ్డ్‌గానే ఉంటావు ఎప్పుడు. ఉమ్, ఆవేశంగానో లేకపోతే ఎప్పుడు అలాగా ఎక్సైటెడ్‌గా చూసింది చాలా తక్కువ ఇన్‌స్టెన్సెస్. అలా ఉన్నా గానీ, "అరే! ఏంట్రా ఇలా చేసావు" అన్నావు తప్పించి, ఏమి అనకుండా కామ్‌గా చూసి నీట్‌గా తీసుకొస్తే అప్పుడు అందరూ షాక్ అయ్యారన్నమాట. అరే! ఈడసలు వేరే వాళ్ళు ఎవరన్నా ఉండుంటే ఆ టైంలో సీరియస్ అయ్యేవాళ్ళేమో ఆ టైంలో అనుకున్నాం గానీ, చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ కింద ఉన్నామనేది నాకనిపించింది అట్‌లీస్ట్ ఆ టైంలో చూసి. యాక్చువల్లీ నాకు గుర్తులేదు. ఓకే. అంటే హోలీ గుర్తుంది కానీ ఇదేం గుర్తులేదు నాకు. ఓకే. ఓకే. ఈళ్ళే ఉమ్, సివిల్ బాలాజీ వాళ్ళు ఇల్లు తీసుకున్నారో ఎవరో అవును, అన్నారు. అవును, అవును. సో, ఆ టైప్‌లో ఉమ్, ఇంకా ఇంకేమైనా మెమోరీస్ ఉన్నాయా కాలేజ్‌లో? ఆహ్, ఇంకా అదే మనం మూవీస్ తీయడం. నువ్వు గూడా ఉన్నావు గదా! షార్ట్ ఫిల్మ్స్ ఉమ్, రామరెడ్డితో ఆ, వీళ్ళతో అందరితో ఆ, కలిసి. అవునవును. మూవీస్ ఒకటి అది మెయిన్ గా. అంటే అసలు ఏదో అనుకోని హుహు. మొత్తం అందరం కలిసి, అవును. నాకంటే మామూలుగా చాలా మంది చెప్తా ఉంటారు కదా, అంటే కాలేజెస్ లో అంటే ఇవి తాగడం, అవునవును. సిగరెట్స్, అవును. ఈ రిలేటెడ్ చాలా మంది చెప్తా ఉంటారు. నాకు ఇప్పటికి అనిపిస్తుంది అసలు బ్యాచ్ లో అసలు అసలు ఆ టాపిక్ గాని, అవునవును. అంటే మేబీ సర్కిల్ కావచ్చు, అవునవును. అందరూ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అసలు ఎవరు కూడా దాని గురించి ఆలోచన కానీ ఎవరు డిస్కస్డ్ అనుకుంటారు నాకు తెలిసి, కనీసం దాని గురించి కూడా. అవునవును. ఉమ్, కరెక్ట్. ఒకే ఒక్కసారి మనం విన్నాము, పేరు చెప్పనులే కానీ, ఆహా! నువ్వు తిట్టావు. హ్మ్. మేబీ అవును. లాస్ట్ లో అనుకుంటా. ఓకే. ఏంట్రా మనం అసలు ఎప్పుడు ఇట్లా అనుకోలేదు కదా, ఎందుకు అలా చేసావు అని నువ్వు తిట్టావు మన వాళ్ళని. ఆహా! పేరు చెప్పనులే ఇప్పుడు ఎందుకు. అంటే నేను జస్ట్ ట్రై చేద్దాం, అన్ని చూడాలి కదా, ఏముందా ఏంటిదా అని నేను చూసాను, అది ఇది అన్నారు. ఓకే. కాకపోతే మేబీ అది ఎవరి దగ్గర లేదు. మేబీ ఇప్పుడు మన వాళ్ళు ఇంకా ఉందో లేదో కానీ, హ్మ్. ఆ టైంలో అయితే లేదు. జనరల్ అందరు కాలేజెస్లో ఏంటంటే అదే చెప్తా ఉంటారు చాలా మంది. అవునవును. కానీ అసలు మనం దాని గురించి అసలు డిస్కస్ కూడా చేసి ఉన్నాం ఆ అవును. ఇష్యూస్. ఏమో అవును. మనం అసలు ఏ లోకంలో ఉన్నామో ఏదో అనిపిస్తా ఉంటది ఇప్పుడు కూడా నాకు ఆ టైంలో. డిఫరెంట్ జోన్‌లో ఉండేవాళ్ళంట. అంటే అవును నిజమే గదా! ఆలోచిస్తే మన బ్యాచ్‌లో కూడా చాలా మంది మటుకు అలా వయసెస్ ఉండి ఉండేవాళ్ళు చాలా తక్కువ మందే అనుకుంటా. అంటే డ్రింక్స్ ఈ కన్నా గూడా. ప్లస్ అట్లని జెప్పి ఎంజాయ్ జేయకుండా మరీ అలా ఉన్నామంటే అది ఏం గాదు. మొత్తం అదే మన ఎంజాయ్మెంట్ సైకిల్ మీద ఎక్కి అలా తిరగడం, అవునవును. మూవీస్కి వెళ్ళడం, బయట తిరగడం అవునవును. ఉన్నాయి కానీ మరి ఇవైతే ఎందుకో లేవు. మేబీ ఆ టైంలో మేబీ ఆ అట్మాస్ఫియర్లో మన అవును. చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, అవును. ఎవరు దాని గురించి అడగడం, అడగకపోవడం. హుహుహు. నెక్స్ట్ అండి అనడం అనేది ఫస్ట్ అక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ నుంచి వచ్చావు. అవును. కరెక్టే. ఆ! మేము పేరెంట్స్ ఇటు ఉన్నా కానీ, ఆహాహా! మీరు గుడివాడ సైడ్ గదా! పేరెంట్స్ వాళ్ళు అవునవును. సో కానీ మేమంతా తెలంగాణలో ఆదిలాబాద్ అటువైపు పెరిగాం కాబట్టి, అవును. సో అంటే ఇదొక టైప్ ఆఫ్ లవ్ అనమాట, అవునవును. క్లోజ్నెస్.
కరెక్ట్. చూపించడానికి. అవును. రెస్పెక్ట్ ఇక్కడేమో మనకి రెస్పెక్ట్. అవును. కరెక్ట్. టూ మచ్ రెస్పెక్ట్, టూ మచ్ లవ్ అక్కడ. అవునవును. ఆ డిఫరెన్స్ వేరియేషన్ అంటే అటు ఇటు తిరగడం వల్ల నేను అనుకుంటా ఉండేవాడిని. హుహు. ఆ తెలంగాణ అయిపోయింది, రాయలసీమ అయిపోయింది. హుహు. నెక్స్ట్ రాయలసీమలో జాబో, పెళ్ళో ఆ టైప్లో అనుకునేవాడిని. అంటే అనేది అట్లా ఉండేది. కవర్ చేయొచ్చని అనుకున్నాం అయితే. ఉమ్. ఓకే. ఓకే. బావుంది. బావుంది సందీప్. హ్మ్. అది అలాగే. కానీ అది నాకదే అనిపిచ్చేది. మంచిగా ఫస్ట్ ఇయర్ నుంచి బాగా పరిచయం. మెయిన్ సైకిల్‌లో బా తిరిగేవాళ్ళం. ప్లస్ ఉమ్. ఇంకోటి కాలేజ్‌లో నీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? లవ్ స్టోరీస్ ఏమున్నాయి అంత నాకు తెలిసింది ఏమున్నాయి ఏం లేదు. నీది ఫేమస్ లవ్ స్టోరీ ఉంది కదా! ఏది? ఫస్ట్ ఇయర్‌లోది. ఏ, లేదు. ఇప్పుడు ఆ! ఏమున్నా లేకపోయినా మనం మన ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటది కదా ఆ టైంలో. అవునవును. అవునవును. ఇప్పుడు నార్మల్గా ఉన్నా నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కరెక్ట్. కరెక్ట్. అవును. మనం ఇంకేంటంటే ఫ్రెండ్స్ తో సరదాగా వాళ్ళు ఏదో అన్నారని మనం ఇంకొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం. అవునవును. అవును. అట్లా ఏదో సరదాగా అయిపోయింది అట్లా అంతే. అవునవును. కరెక్టే. వేరే రకంగా ఏం లేదు. అవును. నో ఇష్యూ. నాకు ఏం లేవు, వాళ్ళకి అట్లా ఏం థాట్స్ ఏం లేవు, కానీ ఊరిని మన ఫ్రెండ్స్ మాత్రం అవును. అన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసి అవునవును. అట్లా సరదాగా అంతే. అంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవాడు అప్పట్లో మాత్రం మాకు. సో, ఉమ్, సో అలా ఉండేది. అవును. ఉమ్. ఇంకోటి కాలేజీ కాకుండా బిఫోర్ కాలేజ్ స్కూలింగ్ టైము ఎలాగా బ్రాటప్ అయ్యావు సందీప్? స్కూలింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 9th వరకు నేను ఆదిలాబాద్ బెల్లంపల్లిలో చదివాను. ఓకే. తర్వాత 10th వచ్చేసి గుడివాడలో చదివాను. మా ఫాదర్కి యాక్చువల్గా అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది హుహు. 9th క్లాస్లో. హుహు. ఇంకేంటంటే 10th కదా కొంచెం అటు ఇటు ఇంకెందుకులే కొంచెం బెస్ట్ స్కూల్ అనుకుని గుడివాడలో, అంటే ఇంకా నేను కూడా అప్పుడు వెళ్తాను అది ఇది అని ఉన్నాను ఏదో హుహు. దాని మీద ఊపులో. హుహు. సరే తీసుకొచ్చా. యాక్చువల్ నేను 9th వరకు ఏదైతే చదివిన స్కూల్ హుహు. బెస్ట్ స్కూల్స్. ఓకే. అంటే అది మిషనరీ స్కూలు. హుహు. అక్కడ ఉన్న ఫ్రీడమ్ కానీ యాక్టివిటీస్ కానీ ఈవెన్ నేను ఇప్పుడు నా పిల్లల్ని పంపిస్తున్న స్కూల్ కూడా నాకు అంత బాగా అనిపించలేదు. ఓహ్! నువ్వు చదివిన స్కూలే ఇంకా బావుందనుకుంటున్నావు అప్పుడు. ఈవెన్ ఇప్పుడు వెళ్తే కూడా అదే బాగుంటుందని ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అనమాట. ఓకే. ఓకే. అట్లా అంత బాగుంటుంది. ఓకే. నేను మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు నడిపిన స్కూల్లో హుహుహు. బాగుంటుంది. సో అంటే మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ అన్నీ ఓకే. ఓకే. ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హుహు. ఏముండాలి ఆ టైప్లో ఉంటుంది. నేను తర్వాత ఏమైనా 10th గుడివాడ వచ్చాను అనమాట. హుహు. గుడివాడ అనగానే అప్పుడు నాకు అనిపించింది ఆంధ్ర ఎడ్యుకేషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. హుహుహు. ఇక అంటే జనరల్గా ఉంటుంది కదా విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అవునవును. ఆ టైప్ ఆఫ్ ఇదిలో నేను చదివిన ఒక ఇదిలోంచి హుహు. నాకేంటంటే కొద్ది ఫ్రీడమ్ ఉండేది. అంటే ఏం చేయాలన్న చాయిస్ ఉండేది. ఏం చూస్ చేసుకోవాలనే దానికి ఈ టైంలో. ఆ టైప్ ఆఫ్ స్కూల్లో చదివాను. ప్లస్ ఈ మగ్గింగ్ ఆ టైప్ అంటే మగ్గింగ్ ఎవరైనా చేస్తారు, నేను చేయనని కాదు. హుహు. కొద్ది ఫ్రీడమ్ ఉంటుంది ఎగ్జామ్లో రాయడానికి, కానీ మన అట్లీస్ట్ ఆ స్కోప్ ఉండే స్కూల్లో ఉన్న. హుహుహు. ఇది లేని స్కూల్లో ఉన్నా. ఇక్కడికి వచ్చాక ఏమైంది, ఒక స్కూల్ అంటే ఆల్మోస్ట్ ఆ ఊర్లో సెకండ్ టాప్ మోస్ట్ స్కూల్ పేరుకి. ఓకే. ఓకే. సో తీసుకొచ్చి మా మామయ్య స్కూల్ టీచరు, హుహుహు. గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో దాన్ని తీసుకొచ్చి ఎవరైనా బెస్ట్ స్కూల్లో వేయాలని అనుకుంటారు కదా. కరెక్టే. ఫస్ట్ స్కూల్ ఏంటంటే వాళ్ళు నేను యాక్చువల్గా డిసెంబర్ ఆ టైంలో వచ్చేసాను అనమాట. హుహు. అంటే ఆ ట్రాన్స్ఫర్ అయింది. సరే నేను ముందే జాయిన్ అయిపోదాము, హుహు. 2-3 మంత్స్ మనం కూడా అడ్జస్ట్ అవుతాం కదా హుహు. క్లాస్ సరే వచ్చాను అనమాట. హుహుహు. వచ్చాక ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్లో ఏంటి మగ్గింగ్ అనమాట. హుహు. అదొక ఏంటిది ఇంకా అసలు వర్స్ట్ స్కూల్. ఏది నీళ్ళు ఏపిస్తారు, ఓకే. 4 క్వశ్చన్లు ఇస్తారు, అది చదివి అక్కడ వార్డెన్ ఉంటే వాడికి అప్పు చెప్పాలి, హుహు. అప్పు చెప్పి వెళ్ళి కూర్చోవచ్చు. హుహుహు. అప్పు చెప్పే వరకు నీళ్ళనో గోడ కుర్చీయో హుహు. వేపిచ్చే స్కూల్ అనమాట. ఓకే.
నేను చదవను మానేస్తాను, స్కూల్లో చదవనని చెప్పా. ఓకే. అంటే మన ఇంక మా మావయ్య చూసి ఓకే ఇట్లా కాదు హుహు. అర్థమైపోయింది. అంటే మ్యాథమెటిక్స్ నాకంటే ముందు నుంచి కొంచెం హ్మ్. బాగానే వస్తూ ఉండేది, కొంచెం బాగానే ఉండేది అనమాట. ఓకే. ఇంకా అక్కడ ఆ స్కూల్లో జాయిన్ చేశాక కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి చదువుతూ ఉన్నారు. నేను హుహు. అప్పుడే వెళ్ళినా కానీ నాకు ఎప్పుడు కొంచెం సెంట్ హుహు. 90 ఆ టైప్లో వచ్చేస్తూ ఉండే మార్క్స్ అప్పుడు హుహు. అనమాట. హ్మ్. మిగిలిన అంటే ఇంకా ఇదే మగ్గింగ్ అట్లా ఉండేది. హుహు. ఇక అదే ఇదే నేను చదవనని చెప్పేసా. నేను చదవను, నా ఈ స్కూల్ కాదు ఇది అని చెప్పాను. సరే ఏం చేశారు, తీసుకొచ్చి అప్పుడే ఇంటర్మీడియట్ స్కూల్ ఒకటి ఉండేది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్న వాళ్ళు స్కూల్ పెట్టారు. ఓకే. అదే ఫస్ట్ ఇయర్ స్కూల్. హుహు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఎప్పటి నుంచో ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉండేవి, వాళ్ళు స్కూల్ పెట్టారు అనమాట కొత్తగా. ఓకే. ఆహా! దాంట్లో సరే దాంట్లో చేరుతాం అన్నారు. ఆహా! సరే దాంట్లో చేరుతానని చెప్పాను. ఓకే. దాంట్లో కొంచెం ఏంటంటే ఒక 10 మెంబర్స్ 14 మెంబర్స్ ఉండేవాళ్ళం. బ్యాక్ మళ్ళీ ఆ స్కూల్‌కెళ్ళలేదా? నువ్వు దేంట్లో అయితే చదివావో తెలంగాణలో అక్కడికెళ్ళి లేదు లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, ఓకే. మేము ఊరు కూడా మారిపోయాం అప్పుడు. హుహుహు. సో ఇంకా నేను అంటే అక్కడికి వెళ్ళా, నేను అక్కడ ఈ ఊర్లో చదవను, ఆ స్కూల్లో చదవను అంతే. ఓకే. ఓకే. ఆహా! సో మార్చారు. సరే మార్చాక ఓకే, నాకు కొంత ఓకే, హుహుహు. ఫ్రీడమ్ ఉంది. హుహు. ఇక ఇవన్నీ పోయినాయి అనమాట. ఓకే. ఈ ఇన్హిబిషన్ ఆ, కొన్ని పోయేసి ఒక ఆ, మగ్గింగ్ సరే ఫీలింగ్ మేము ఉందా? సో మేము ఉన్నది 10 మంది, ఆ 10 మంది 12 మంది స్కూల్లో. ఆహా! సో ఫస్ట్ బ్యాచ్ మాదే స్కూల్లో. ఓకే. ఓకే. సరే నేను ఈ మార్క్స్ ఏమో కానీ స్కూల్లో సెకండ్ వచ్చా. హ్మ్. సూపర్. ఆ, ఓకే. సో ఏమైంది, నాకన్నా యాక్చువల్గా వేరే స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఆహా! కానీ పాపులారిటీ నాకు వచ్చింది. ఎందుకని అట్లా? ఎందుకంటే మేము 10 మంది కదా, ఆహా! 12 మంది, ఆహా! 12 మందో ఉన్నాము, దాంట్లో నాకు సెకండ్ ప్లేస్. ఓకే. ఓకే. స్కూల్ వాళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక ఫోటో అలాగా. ఓకే. ఓకే. ఫోటో కావాలి, హ్మ్. అందులో నా సెకండ్ అయ్యేసరికి ఓహ్! ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ముగిచ్చారట, నాకు ఆహా! తెలియదు కానీ. ఓకే. ఓకే. సో అట్లా అంతేగా ఇక వాళ్ళు స్కూల్ వాళ్ళందరూ వాళ్ళు కూడా అనుకున్నారు. వేసుకుంటారు కదా! ఇంత ఆ? మార్క్స్ తెప్పించాం మేము ఫస్ట్ బ్యాచ్ నుంచే ఇన్ని మార్కులు. అని వాళ్ళు వేసుకుంటారు కదా. ఆ! సరే ఏదో నేనైతే నేను రాసుకున్నా, నా మార్క్స్ నాకు వచ్చినాయి. సో ఆహా! వాళ్ళు ఆహా! వచ్చాయి. అది ఎప్పుడైతే వాళ్ళు కనపడతారు కదా, ఆ స్కూల్లో నేను ఎక్కువ మంది చదవలే, 1-2 మంత్స్ చదివాను. మధ్యలో ఆహా! నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాడిది ఏ పేరు లేదు, ఏం లేదు అనుకో, వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. ఆహా! సరే నేను అనుకున్న ఆ రకంగా చదువు అంత చదవడం కంటే హుహు. ఆ మోడ్లో చదవడం కానీ చదవకపోవడం బెటర్ అన్న ఫీలింగ్లో అవునవును. ఉన్నాను. సరే ఏదో మనకు దొరికింది అంతే అనుకున్నా అంతే. హ్మ్. బావుంది. ఇంకా తర్వాత ఇంకా మా ఇంటర్మీడియట్ విజయవాడ. హుహుహు. ఇంటర్మీడియట్లోనే ఈ బాలాజీ ఉన్నాడు కదా, సివిల్ బాలాజీ. కరెక్టే. అంటే అప్పుడు సివిల్ బాలాజీ తెలుసు. హుహు. అట్లా సివిల్ బాలాజీకి రామరెడ్డి స్కూల్ మేట్స్ అనమాట, వాళ్ళ హుహు. హాస్టల్ మేట్స్. ఓకే. ఓకే. సో అట్లా గుడ్. ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి అంతా మబ్బులో ఉందన్నమాట, అంతా హుహుహు. ఏదో లోకంలో ఉన్నాను. హుహు. అప్పుడు ఫస్ట్ సెకండ్ బెంచెస్ కూర్చుంటే ఏం అర్థమయ్యేది కాదు నాకు. ఓకే. ఫస్ట్ ఇయర్ తర్వాత మార్క్స్ తక్కువనే వచ్చాయి. అప్పుడు రిలీజ్ అసలు ఏం చేస్తున్నా ఏంటిది అని హుహు. లాస్ట్ బెంచ్కి షిఫ్ట్ అయ్యా. ఓహో! అందులో క్లియర్‌గా కనిపించిందా పిక్చర్? లాస్ట్ బెంచ్లో కూర్చున్నాక అప్పుడు అన్ని క్లియర్గా అర్థమయ్యాయి. ఆహాహా! నాకు అప్పుడు అనిపించేది ఫస్ట్ బెంచ్ కూర్చొని మనం యాక్టింగ్ చేయడం కంటే హ్మ్. లాస్ట్ బెంచ్లో కూర్చొని మంచిగా నచ్చినట్టు తినడం బెటర్ అనిపించింది. హుహుహుహు. నాకు మైండ్లో ఆ టైంలో ఏముండేదంటే హుహు. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే అందరు మనం డిస్టర్బ్ చేస్తారు, లాస్ట్ బెంచ్లో ఉంటే ఎవరు? మనకు కావాల్సింది మనం తీసుకుంటాం, లేదా మనం ఇంకొకటి డిస్టర్బెన్స్ అవుతాం తప్ప అవును. మళ్ళీ మనకి ఎవరు డిస్టర్బెన్స్ కారు. ఏం ఫిలాసఫీ చెప్పావు సందీప్. ఇది మామూలు రియలైజేషన్ కాదు కదా బేసిక్‌గా. ఆహ్, అది నాకు నిజంగా అనిపించింది తేజ, అది ఆహా! నాకు నిజంగా అదే అనిపించింది. నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నాక నాకు
చాలా బాగా అర్థమైంది. హుహుహు. సెకండ్ ఇయర్‌లో ఓకే. ఆ ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటే ఫస్ట్ బెంచ్‌లో ఉంటే ఇప్పుడు లెక్చరర్ మొఖం చూసుకుంటూ కూర్చోవాలి. హ్మ్. అటు ఇటు తిరగలేము. ఇంకా హ్మ్. ఇంకా మనకు అర్థమైన నిద్రొచ్చినా మొఖం బుర్ర ఊపుకుంటూ కూర్చోవాలి. హుహుహు. ఓకే. నాకు లాస్ట్ బెంచ్‌లోకెళ్ళాక బ్రాడ్‌గా కనపడేది నిజంగా. హుహు. బాగా అర్థమైంది. హుహుహు. సో, అలా హ్మ్. అలా మొత్తానికి ఆహ్, అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయ్యాక ఎస్ఆర్‌కేఆర్‌లో పడ్డా అనమాట. ఎస్ఆర్‌కేఆర్ కూడా అసలు అది అన్‌ఎక్స్‌పెక్టెడ్. హుహు. అంటే నాకు ఓన్లీ బాలాజీ కొంచెం మంచి కాలేజ్ అని చెప్తా ఉన్నాడు అంతే. హుహు. ఏ బ్రాంచ్ వచ్చినా నేను ఆ కాలేజ్‌లోనే చదువుతా అనేవాడు. హుహుహు. సో, నాకు అంటే ఆ కాలేజ్ మీద నాకు ఇది ఏం లేదు. హుహుహు. ఇక అనుకోకుండా కౌన్సిలింగ్‌కెళ్ళాము. ఏదో అనుకోని లాస్ట్‌కి నేను నాన్ లోకల్‌లో తీస్తే అది కనపడింది. హుహు. నేను ఇందులో చేరతానని ఆ బ్రాండ్ తీసుకొని బయటకొచ్చా. అందరు షాక్ అయిపోయారు ఇంటికి. హుహుహు. ఓకే. అలా. ఓకే. ఓకే. అలా అయింది. ఇప్పుడైతే ఇంక హ్మ్. కుదరదుగా స్టేట్ సెపరేట్ అయిపోయాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ చేయడానికి అంత ఆ! ఇప్పుడు లేదు. అప్పుడేంటంటే సేమ్ స్టేట్‌లో ఉంది. సో, బాగుంది. బాగుంది సందీప్. కానీ మంచిగా ఉండింది జర్నీ. కానీ ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పావు. అంటే ప్రతి దగ్గర కూడా నువ్వు కొంచెం ఎంతో కొంత ఫ్రీడమ్ ఇస్తే నీకు ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి చదువుకుంటా వెళ్ళేదే నీకు ఎఫిషియెంట్‌గా అనిపించింది. అలా హ్మ్. కాకుండా ఫోర్స్‌ఫుల్‌గా ఉండి థింక్స్ చేస్తే ఉన్నది కూడా పోయి ఏమీ లేకుండా అయిపోయేసి హ్మ్. ప్లస్ అవును. పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటే అట్లయితే నేను అసలు చదవని చెప్పే స్టేజ్‌కి కూడా నువ్వు వెళ్ళావంటే అంటే ఆ హ్మ్. చిన్నప్పుడే జనరల్‌గా ఫ్రీడమ్‌ని నాకు ఒకటేంటంటే మనకేం కావాలనేది హుహు. తెలియాలి. ఓకే. ఫస్ట్ నీకు ఆన్సర్ ఏం కావాలి అనేది తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలిసిద్ది దానికి. తెలుస్తది. అంతే కరెక్ట్. ఫస్ట్ మనకేం కావాలనేది తెలియకుండా మనం వెళ్తే వేస్ట్. హ్మ్. మనం మంచా, చెడో అది మేబీ మనం తీసుకున్న డెసిషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. హుహు. కానీ ఫస్ట్ మనకేం కావాలనేది తెలిస్తే సక్సెస్ అవుతారని. అట్‌లీస్ట్ దానికి స్కోప్ పెరిగేదానికి నీకేం కావాలో తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి నువ్వు హ్మ్. బావుంది. ఏదో కష్టపడుతున్నావు ఇవన్నీ వేస్ట్. హ్మ్. బావుంది. బావుంది సందీప్. ఇప్పుడున్న సందీప్‌కి కాలేజ్‌లో ఉన్న 14, 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న సందీప్‌కి ఏమన్నా డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఇన్ లైఫ్? లైఫ్ ఇన్ ద సెన్స్. అంటే ఓవర్ ద జర్నీ థింగ్స్‌లో అప్పటికి ఇప్పటికి నీకేమన్నా థింకింగ్ ప్రాసెస్‌లో గాని, లేకపోతే మెచ్యూరిటీలో గాని ఏదన్నా డిఫరెన్సెస్ ఏమైనా అబ్జర్వ్ చేసావా? ఏమన్నా ఉన్నాయా? మెచ్యూరిటీ అంటే డెఫినెట్‌గా మెచ్యూరిటీ వస్తది. ఎందుకంటే మనం ఈ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అయితా ఉన్నాం కాబట్టి. హుహు. ఎందుకంటే చేసిన మిస్టేక్స్ ఉంటాయి గదా! హుహు. దాంట్లోంచి మనం కొన్ని నేర్చుకుంటా ఉంటాం. హుహుహు. ఆటోమేటిక్‌గా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. హుహు. డెఫినెట్‌గా ఎవరికైనా అందరికి. హుహు. చేంజెస్ చేంజెస్ అంటే మా ఫాదర్ చనిపోయినప్పుడు హుహు. చనిపోయారు. యాక్చువల్‌గా నాకు జాబ్ వచ్చాక చనిపోయారు. అంటే ఓకే. నేను ఆల్రెడీ చేస్తా ఉన్నాను. హుహుహు. కానీ మా తమ్ముడు ఇంకా అప్పటికంత సెట్ కాలేదు. హుహుహు. అంటే సెట్ కాలేదంటే అయిపోయింది. చదువుకుంటాం. జాబ్ సెర్చ్‌లో ఉన్నాడు. హ్మ్. జాబ్ సెర్చ్‌లో అంటే చిన్న దాంట్లో చేసి మానేయడం కోసం హుహు. అట్లా ఉంది ఇంకా. హుహు. కానీ అంటే నాకనిపించింది అసలు ఇప్పుడు మా ఫాదరు ఒక సింగరేణిలో జాబ్ చేస్తూ హుహు. అంటే మా ఒక మిడిల్ క్లాస్‌లో హుహు. నాట్ అబోవ్, నాట్ బిలో ఒక మిడిల్ క్లాస్‌లో అట్లా సాలరీ పైన అట్లా వెళ్ళిపోతా ఉన్నాం కదా! ఒక హుహు. లైఫ్‌లో. హుహు. నేను అప్పటికి అంటే నాకు కొంచెం తొందర జాబ్ రావడం వల్ల హుహు. యాక్చువల్‌గా అంత బర్డెన్ కాలేదు. హుహుహు. అంటే గెట్ ఇన్ అయిపోయాం. ఓకే. ఫాదర్‌ని కోల్పోయాం గానీ ఓవరాల్‌గా ఏంటంటే గెట్ ఇన్ అయిపోయాం. కానీ అనిపించింది ఇది లేకపోయి ఉంటే హ్మ్. వేరేగా ఉండేదేమో అనిపించింది లైఫా? ఇంకా లైఫ్. హుహు. అంటే నేను సెటిల్ అయ్యాను కాబట్టి నాకంత యాక్చువల్‌గా అంత ఏమి అనిపియలేదు. హుహుహు. అంటే అంత అనిపియలేదు ఇన్ సెన్స్ అంటే ఎఫెక్ట్ కాలేదు. ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఇంపాక్ట్ ఏం కాలేదు. హుహు. మా తమ్ముడు కూడా నువ్వు కావాలంటే టైం తీసుకోరా. యాక్చువల్ ఫాదర్ జాబ్ మా తమ్ముడికొచ్చేది. ఓకే. ఆహా! వచ్చింది యాక్చువల్‌గా వాడు చెప్పావు ఆ అప్పుడు. టైంలో నాకు ఫోన్ చేసి ఏమనుకున్నాడంటే కూడా అడిగినట్టున్నావు. తను సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలా వస్తది జాబ్ హ్మ్. అన్న టైప్‌లో కూడా ఉన్నింది. హ్మ్.
ఓకే. ఆల్మోస్ట్ వాడు ఏంటంటే టెంప్ట్ అయిపోయి జాబ్ ఇదే చేస్తాను చేస్తాను ఫాదర్ అని అది నేను చెప్పాక ఆల్రెడీ మెన్ ఓరియంటెడ్ ఫిజికల్ ఇండస్ట్రీ ఏమో లోయెస్ట్ జాబ్లో ఇస్తారు జాబ్. సరే నువ్వు రేపు ఏదో ఒకటి ప్రమోషన్స్ వస్తాయిలే కానీ ఇంకా స్కోప్ కూడా ఎక్కువ లేదు ఇది అవ్వడానికి, ప్రమోషన్స్లో ఎదగడానికి అది లేదు. మొత్తానికి ఒప్పించా వద్దు అని. నాకు పక్కన ఈ ఎక్కడ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుందేమో. అంటే ఉన్నది చేతిలో ఉన్న ఆపర్చునిటీ వదులుకోవాలి కదా. ఇప్పుడు సరే తనకి ఎందుకు అనుకున్నాడో వద్దు అనేసి వచ్చాడు కదా. కావాలనుకుని అందులోకి వచ్చాక కూడా నేను మళ్ళీ వెనక్కి తెప్పించా. యాక్చువల్గా మేము వదిలేసిన టైంలో తనకి ఇంకా జాబ్ కూడా రాలేదు నిజం చెప్పాలంటే. ఓకే. వద్దు అంటే జాబ్ వచ్చింది ఇంత ముందు ఉన్నింది కానీ మానేసాడు. అదేదో ఫస్ట్ మానేశాడు. మా ఫాదర్ చనిపోయారు అని చెప్పేసి ఒక చిన్న దాంట్లో చేస్తున్నది మానేశాడు. మానేసి మా సింగరేణిలో మా ఫాదర్ జాబ్ వచ్చింది. అప్లై చేశాక వచ్చేసింది ఆల్మోస్ట్. కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనమాట. దీనికి జాబ్ కావాలా అమౌంట్ కావాలా అన్నట్టు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. కావాలని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 వీక్లో జాయినింగ్ ఆర్డర్ వచ్చేదనమాట. జస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఓకే. అవుతాన టైంలో వీడు ఇంకో చిన్న వేరే జాబ్ వచ్చింది. చిన్నదే మళ్ళీ పెద్దది కాదు. వద్దు అని చెప్పి మళ్ళీ వచ్చేసి ఓకే. ఈ జాబ్ వద్దు, సాఫ్ట్వేర్ సైడే చూసుకో, ఏం కాదు నేను ఓకే నేను చూసుకుంటాను అంటే ఇదేం అవసరం లేదని చెప్పేసి చెప్పా. ఓకే. కానీ మళ్ళీ ఏమన్నా ఇప్పుడు నాదే కదా రెస్పాన్సిబిలిటీ. వద్దు అని ఆపిచ్చేసి రేపు మళ్ళీ ఇది అయితే ఒక భయం ఉండేది. సరే పర్లేదు ప్రస్తుతానికి అయితే కొంచెం బాగానే ఉన్నాడు. ఓకే. అలా బాగుంది సందీప్. సో ఇది నువ్వు ఇప్పుడు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏదైనా మంచిగా సజెషన్ కానీ నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటావా? ఏదైనా పాయింట్ ఏమైనా ఉంటే. సేమ్ అదే ఇందాక చెప్పిందే చెప్తాను. ఏం కావాలనేది ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే ఓకే. తెలుసుకొని ముందుకెళ్ళమని చెప్తాను నేను. ఓకేనా? ఓకే. మనకి ఏం కావాలని తెలుసుకొని అది ఇప్పుడు ఒకటి మనకు అంత ఇది నాలెడ్జ్ లేదు ఎటు వెళ్ళాలని అట్లీస్ట్ ఒక థాట్ అయితే ఉండాలి కదా. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ అనేది ఒకటే పెట్టుకోవాలి. 4 వీటి మీద వేసి ఏదో ఒకటి తగులుతుందేమో అనుకుంటే వేస్ట్. ఒక గోల్ లేదంటే ఒక పర్స్పెక్టివ్ దాని మీద ఉండి దాని మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. అది అండ్ దెన్ మన పేరెంట్స్ ని కూడా ఒప్పించుకోగలగాలి. మనం చెప్పేది వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోగలగాలి. మన జస్టిఫికేషన్ కూడా సరిగా ఉండాలి. మన జస్టిఫికేషన్ మన హార్డ్ వర్క్ మనం ఏం చూపించకుండా జస్ట్ నేను అటు వెళ్తాను ఇది మాస్తాను లేదంటే ఫారెన్ వెళ్ళిపోతాను అట్లా చెప్తా ఉంటారు కదా సింపుల్ గా. అట్లీస్ట్ నువ్వు షుడ్ ప్రూవ్ నీ దాని మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మనం ఏం చేయకుండా జస్ట్ కావాలంటే కష్టం. బాగుంది సందీప్. అది సంగతి అయితే. ఇంకోటి సందీప్, నీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి? దేన్ని అంత ఎక్కువ తీసుకోవద్దు అని. హార్ట్ దాకా. ఓకే. సేమ్ అంటే కొంతమంది నేను మంచి ఇందాడ అన్నావు కదా, అంటే మంచితనం అంటే ఈ ట్రావెల్ ఆఫ్ జర్నీలో మంచితనము చూసాము, కొన్ని ఇవి కూడా చూసాము. మనకి ఎంత ఉన్నా కానీ హెల్ప్ చేయకపోవడం, ఏం లేకపోయినా కానీ హెల్ప్ చేయడం, రెండు చూసాం అన్నమాట. కానీ కొన్ని సందర్భాలు ఈ మంచితనంలో కూడా ఇంత మంచితనం ఉంటుందా అన్న ఫీలింగ్ కొన్ని సందర్భాలు కలిగింది. ఓకే. ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా తగిలాయా? అంటే మంచిగా. అవును. ఓకే. నైస్. బాగుంది. ఇంకోటి మనీ నువ్వు ఎలా చూస్తావు సందీప్? వాట్స్ యువర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ మనీ?
మనీ మనం మన నీ రూపాయి నువ్వు ఇంకోరికి ఇవ్వద్దు, హుహు. ఎవరి దగ్గర ఆశించొద్దు. ఓకే. హుహు. ఇయ్యాల్సి వస్తే నువ్వు మళ్ళీ రాదనుకొని ఇవ్వు హుహు. అనుకుంటా నేను. అంటే ఎవరికి అంటే మనం ఊరినే ఎవరో వచ్చి డబ్బులు అడిగేస్తే హుహు. నాకు అంటే నా పర్స్పెక్టివ్ ఈ టెంపుల్ ఇప్పుడు మామూలుగా ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినా కానీ హుహు. నాకు అనిపిస్తుంది ఊరినే మనం ఇవ్వడం వేస్ట్ అనిపిస్తుంది ఉంటది. హుహు. కొన్ని కొన్ని ఆ, మా దగ్గర టెంపుల్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. హుహుహు. ఊరినే గ్రాండ్ గా ఏదో చేసేసి ఇప్పుడు అమ్మవారికో దేవుడికో మనం వాళ్ళు ఏం తినరు కదా. హుహు. సరే మనకు పూజ భక్తి నేను వెళ్తాను, దండం పెట్టుకుంటాను మంచిగా. హుహు. ఒక లిమిట్ ఉండాలి అనుకుంటా. హ్మ్. అదే అట్లీస్ట్ చేసేదేదో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సాయం చేస్తే సరిపోయిద్ది అనుకుంటా. హుహుహు. అంతే. ఈవెన్ అనాథాశ్రమంకి వెళ్ళేసి వాళ్ళకు 10,000 ఇచ్చేసి హుహు. ఈరోజు వాళ్ళకి పెట్టేసాము అంటే కూడా నాకేమంత ఇది అనిపించదు. ఓకే. ఎందుకంటే మన చుట్టుపక్కల మన దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. హుహు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మనకన్నా తక్కువ స్టాండర్డ్ లో ఉండి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం సాయం చేస్తే సరిపోద్ది అని నా ఫీలింగ్. అంతే. వితౌట్ మళ్ళీ నాకు మళ్ళీ వెనక్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వాలి. కరెక్ట్. కరెక్ట్. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చేయగలిగితేనే ఇవ్వు అనే పాయింట్ చెప్తావు. ఇంకోటి ఏంటంటే అట్లే నువ్వు కూడా సెల్ఫ్ రిలయంట్ ఉండు. వేరే వాడి పైన ఆధారపడకుండా నీ నీ ఇప్పుడు నీ వేరే వాళ్ళ దాని గురించి మనం ఆశపడొద్దు. అవును. ఎవరితో ఈవెన్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇంత వస్తుంది, నాకు అది వస్తుంది కావాలి, మనది మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని వేరే వాళ్ళకి ఏదో ఇచ్చేది గొప్ప వాళ్ళ కోసం ఇవ్వద్దు. అవును. నీకు ఇవ్వగలిగిందే ఇవ్వు, ప్లస్ దాన్ని వెనక్కి వస్తుందని కూడా ఆలోచించొద్దు. ఓకే. బాగుంది. కానీ అలా ఉంటే మనీతో పాటు మెయిన్ హ్యాపీనెస్ కూడా నీకు ముడిపడి ఉంటుంది. బేసిక్ అది ఉండదు, ఈజీ అయిపోద్ది బేసిక్గా థింగ్స్ అనేది. బాగుంది. ఇంకోటి సందీప్, నీకు ఎప్పుడైనా లైఫ్లో బాగా లో పాయింట్ ఏదైనా వచ్చిందా? ప్లస్ అది వస్తే నువ్వు ఎలా ట్యాకిల్ చేసి దాని నుంచి బయటపడ్డావు? ఏదైనా లో వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను అదే సింగరాలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ లో అయిపోయాను. ఓకే. ఆ జాబ్ ఫస్ట్ 6 months చెప్పావు. 6 months అది చుట్టుపక్కల చెప్పడం వల్ల, లేకుంటే నువ్వు బాగానే ఉండిండివి కదా. మేబీ ఉండవచ్చు. ఇప్పుడు ఏదన్నా నేను తీసుకునే దాన్ని బట్టి ఉంటది కదా. కరెక్ట్. మైండ్ లోకి అది వెళ్ళిపోయింది. అవునవును. దేన్నైనా ఫేస్ చేయాలి. ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఆ ఫేస్ చేద్దాం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం దానికి ట్యూన్ అయిపోతాం. కరెక్ట్. జస్ట్ మైండ్లో ఆ స్పార్క్ ఒకటి వచ్చి మనం యాక్సెప్ట్ చేసేస్తే ఉన్న రియాలిటీని. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే సరిపోతుంది. బాగుంది. బాగుంది సందీప్. ఇంట్రెస్టింగ్. నైస్. సో అలాగా ఈ జర్నీ ఇక్కడ కోల్ మైన్స్లో వీటిలో ఉంది. సో పెద్ద పెద్ద బ్లాస్ట్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారా ఇక్కడ? ఇప్పుడు ఓపెన్ కాస్ట్లో అంతా ఓపెన్ కాస్ట్లో పెద్ద బ్లాస్ట్ అవుతాయి. ఓకే. ఓకే. యాక్చువల్ నేను ఇంకా చూడలేదు రియల్ టైంలో. నేను ఓపెన్ కాస్ట్లో ఇంకా చేయలేదు కాబట్టి ఓకే. రియల్ టైంలో చూడలేదు. ఓకే. డిస్ట్రిబ్యూషన్ సైడే ఉన్నావు కాబట్టి. అంటే ఇటు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో చూసాను. చూసావా అండర్ గ్రౌండ్ మైనింగ్ లో? అండర్ గ్రౌండ్ లో చూసాను. ఓకే. ఓకే. అండర్ గ్రౌండ్ లో స్పేస్ కూడా తక్కువ ఉండేది కదా. వాడు బ్లాస్ట్ అక్కడ పెట్టారంటే దూరం నిల్చొని అక్కడ కొంచెం మనం ఇంత డిస్టెన్స్ అని ఉంటుంది. రేడియల్ డిస్టెన్స్ సమ్ 50 meters 100 meters ఉంటుంది. అంత డిస్టెన్స్ లో మనం ఆక్యుపై చేస్తారు. ఓకే. ఓకే. అందరిని ఎవాక్యుయేట్ చేసేసి అంత డిస్టెన్స్ లో పెట్టి చేసాక. ఓకే. దానివల్ల క్రాక్స్ మిగిలిన వాటికి ఇంపాక్ట్ ఏమి ఉండదా సందీప్? అందరికి టన్నల్ లోపల చేసేది అవన్నీ చెక్ చేసుకుంటారా అంతా? చేస్తారు. అది దానికి సపోర్టింగ్ కూడా చేస్తారు దానికి. అంటే కొలాప్స్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొలాప్స్ అవ్వకుండా చేసుకుంటాను వెళ్తారు. బోల్టింగ్ మీకు సేమ్ ఎక్కడ కనపడుతుంది, విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఉంటుంది కదా, దానికి ఒక మెష్ లాంటిది కొట్టి బోల్ట్స్ లాగా వేసి ఉంటాయి. అలాగా అంటే నేను బయట అక్కడ చూసాను అనమాట. మా టెక్నాలజీ అక్కడ వాడుతున్నారు అని అనుకున్నాను. ఓకే. సో అట్లా మన బుక్ ని బైండ్ చేసినట్టు బుక్ ని ఎట్లయితే పిన్ బైండ్ చేస్తామో
మనకు ఇది కోల్ కానీ రాక్ కానీ లేయర్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో దాన్ని రూప్ బోల్టింగ్ అంటారు. మ్మ్. డ్రిల్ వేసేసి మ్మ్. ఒక బోల్ట్ లోపల ఒక రెజిన్ పంపిస్తారు లోపలికి. మ్మ్. పంపించి ఒక బోల్ట్ దాన్ని దగ్గరికి వేసేసి లాక్ చేస్తారు. ఓకే బైండింగ్ చేసినట్టు అలా పట్టుకొని ఉండిపోద్ది అనమాట. ఓకే ఉన్నా కానీ లేయర్స్ చిన్న చిన్నగా అయింది కదా, మనకి ఇండికేషన్ ఇస్తా ఉంటుంది, తెలుసు. ఓకే. సో అట్లుంది. బాగుంది సందీప్. ఇంకా అదర్వైజ్ హౌ ఆర్ థింగ్స్ ఇన్ లైఫ్, అంటే ఎలా వెళ్తా ఉంది లైఫ్ అదర్ దాన్ వర్క్? ఇంకేమైనా హాబీస్ ఏమైనా చేస్తున్నావు అవుట్ సైడ్ వర్క్? అవుట్ సైడ్ వర్క్ ఫిట్నెస్ ఓకే. కి లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే ఎక్కువ టైం స్పెండ్ చేసా. మ్మ్. ఒక 2 months నుంచి కొద్దిగా గ్యాప్, కొంచెం లైట్ బ్యాక్ పెయిన్ అనిపించుకుని గ్యాప్ ఇచ్చాను అనమాట. మ్మ్. ఫిట్నెస్ అంటే ఏం లేదు, జిమ్ కాదు కానీ సైక్లింగ్, స్విమ్మింగ్. ఓకే ఓకే నైస్. కానీ ఆల్మోస్ట్ కాలేజీలో ఎలా ఉన్నావు, నేను అట్లీస్ట్ కోవిడ్ టైంలో మాట్లాడినప్పుడు అట్లే ఉన్నావు బ్రో. అంటే మనిషి లావు అవ్వడం కానీ లేకపోతే. యాక్చువల్లీ అప్పుడు లావయ్యా, ఇప్పుడు కొంచెం swimming. అవునా? ఓకే ఓకే. అంటే కొంచెం ఓకే టైం స్పెండ్ చేసేవాడిని. ఒక 2-3 months నుంచి కొంచెం ఆపేసాను అనమాట. ఓకే ఓకే. కొంచెం బ్యాక్ కొంచెం మజిల్ పెయిన్ వస్తుంది. ఏంటిదో ఇంకేం చూపించుకోలేదు. మ్మ్. సరే రిస్క్ అని కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. ఓకే. బాగుంది సందీప్. అది సంగతి. ఇంకా ఓవరాల్గా ఏమన్నా చూసే వాళ్ళకి లేకపోతే స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకున్నావు సందీప్? పర్టికులర్గా ఏం లేదులే. ఓకే ఓకే. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసా. సో అది సరే, అయితే రికార్డింగ్ స్టాప్ చేస్తా సందీప్ అయితే. ఓకే థ్యాంక్స్. ఓకే.